క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఐ థింక్ మీరు పొద్దున వర్తమానం విన్నారా? సర్వసంతానం కూడా మీకు అర్థమై ఉండాలి. ఆది పాపం గురించి లేవికాండం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ మగపిల్లవాని కానీ ఆడపిల్లని కానీ కంటే ఎన్ని దినములు ఆమె అపవిత్రురాలుగా ఉంటుంది చెప్పబడుతున్నది. మగపిల్లవాడికి 40 రోజులు, ఆడపిల్లకు 80 రోజులు. కరెక్టేనా? అంతేకాకుండా మళ్ళీ పాప పరిహార్థం కొరకు దహన బలి, పాప పరిహార్థ బలి తీసుకురావాలి. ఎందుకు? అదే ఆది పాపం వలన జరిగింది కాబట్టి. గాడ్స్ ఒరిజినల్ ప్లాన్, దేవుని అసలైన ప్రణాళికలో ఇది లేదు. పలకబడిన మాట ద్వారా పిల్లలను తీసుకొచ్చేది ఉండే, కానీ దేవుడు దాన్ని అనుమతించాడని మనం చూసాం. ఎందుకు? ఆది పాపమునకు ముందు దేవుడిచ్చిన వివాహ నిబంధన వేరు, ఆది పాపము తర్వాత దేవుడిచ్చిన వివాహ నిబంధనలు ఇప్పుడు స్త్రీకి వేరు, పురుషునికి వేరు వేరు. బ్రదర్, ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వెరీ సింపుల్. ఇప్పుడు మనం వివాహ మహోత్సవంలో ఉన్నాం. గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో ఉన్న వివాహ మహోత్సవమే వర్తమానం. సో నీకు ఇప్పుడు వివాహ నిబంధనలు అర్థం కాకపోయినా, చట్టాలు అర్థం కాకపోయినా, అసలు నీకు ఆయనతో జరుగుతున్న వివాహం అర్థం కావట్లేదు. అండ్ యు ఆర్ ఫెయిల్డ్. నువ్వు అక్కడ విఫలమయ్యావు. దేవుడు తన ప్రవక్తను పంపి ఇవన్నీ మనకి ఎందుకు బోధించాడంటే మనము మన వివాహ నిబంధనలు తెలుసుకోవాలని, అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా. ఎందుకంటే ఇక్కడ భార్య భర్తలు, అక్కడ క్రీస్తుకు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ భార్య భర్తలు, అక్కడ క్రీస్తుకు సంఘమునకు ఛాయగా, నీడగా, సాదృశ్యంగా, ముంగుర్తుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు వివాహం చేసుకునే వాళ్ళకు అటు ఆత్మ సంబంధముగా ఆ క్రీస్తు సంఘానికి మధ్యలో జరుగుతున్న వివాహ నిబంధన అర్థం కావాలి. అదే నిబంధన ఇప్పుడు భార్య భర్తల మధ్యలో కూడా జరుగుతూ ఉన్నది. అది అర్థం కావాలి. ఐ హోప్, నేను అనుకుంటున్నాను మీకు ఈ విషయాలు తలలపై నుండి పక్క నుండి పోతలేవని. మీరు స్టడీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మరలా కూర్చొని, మరలా మెసేజ్ పెట్టుకొని, చక్కగా బైబిల్ ముందు పెట్టుకొని, పుస్తకాలు ముందు పెట్టుకొని, ప్రవక్త వర్తమాన పుస్తకాలు అలా ఉన్నాయి, ఒక నోట్స్ పెట్టుకొని మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ పని మీరు చేయకపోతే, చెప్పాడు కదా లవదిక సంఘకాలం ఏంటిదో, గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది, దౌర్భాగ్యమైనది, దరిద్రమైనది, ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. అది ఎవరో అనలే, యేసుక్రీస్తు అన్నాడు. ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నువ్వు ఆటలాడే సమయం కాదు ఇది. నో సార్, మెసేజ్తో నువ్వు ఇప్పుడు ఆటలాడకు. సీరియస్ విషయాలు జరుగుతున్నాయి ఇప్పుడు. దేవుడు తన ఆత్మ ద్వారా తన వధువుకి చాలా సీరియస్ విషయాలు తెరిచి చూపిస్తున్నాడు. ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. దేవుని ప్రవక్త ద్వారా చెప్పబడిన విషయాలన్నీ ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ వధువుకి అర్థమైనట్టు చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ ఆటలాడకండి. ప్లీజ్ ఆత్మీయ జీవితం కోసం ఆలోచించండి. భౌతిక జీవితం కంటే ఎక్కువగా ఆత్మీయ జీవితం కోసం ఆలోచించాలా. యేసడే అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని అన్యుల వలె ఆలోచింపక. అది భౌతిక జీవితం. అది మొదట నా నీతిని, రాజ్యమును వెతుకుము, అప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే ముందు మనకు ఉండాల్సిన చింత దేని గురించి అంటే ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం. ఏమి తిందమా, ఏం తాగుదమా, ఏమి ధరించుకుందామా అన్నది కాదు మనకు ముందు చింత. దీని గురించి ఉండాలన్నాడు ఆయన. అందుకే ఆత్మీయతకు దయచేసి మీరు మొదటి స్థానం ఇవ్వండి, ప్రథమ స్థానం ఇవ్వండి. అప్పుడు శరీరం సంబంధించిన అన్నీ కూడా, భౌతిక సంబంధమైన అన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరేం దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పరలోకపు తండ్రికి తెలుసు తన పిల్లలకి ఏమి ఇవ్వాలో అనేది. చాలాసార్లు మన పిల్లలు మనల్ని అడగకముందే అన్నీ ఇస్తాం. వాళ్ళు అడుగుతారా ప్రతిదీ? వినబడతలేదు నాకు. అలానే దేవుడు కూడా మనం ప్రార్థన చేయనివి ఎన్నో ఇస్తున్నాడు. మనం ప్రతిదీ అడిగిందే పొందుకుంటానమ్మా? మనం అడగనివి, మనం ఊహించనివి ఎన్నో ఇస్తున్నాడు ఆయన. మీరు అడుగు వాటికంటే
ఊహించి వాటికంటే మరి ఎక్కువ దయచేయు దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి, మనం ఆయన ప్రియమైన పిల్లలమై ఉన్నాం. అందుకే దానికోసం మీరు ఆలోచించకండి. ఒకవేళ దానికోసం ఆలోచిస్తే, ప్రభువా ఒక పరలోకపు తండ్రిగా నీ కుమారుడైన నాకు, నీ కుమార్తె అయిన నా భార్యకు, నా పిల్లలు, నీ పిల్లలు వాళ్ళకు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు ప్రభువా అని ప్రార్థన చేయి. ఆయన ఇస్తాడు ఏమి ఇవ్వాలో. కానీ ముందు ఆత్మీయత కోసము ప్రాముఖ్యత ఇవ్వండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను, సమయం అలాంటి సమయం ఇది, కాలం అలాంటి కాలం ఇది. ప్రవచనాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. వెరీ మచ్ స్పీడ్, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కాలాలు తొందరగా మారిపోతున్నాయి, చట్టాలు తొందరగా మారిపోతున్నాయి, కొత్త చట్టాలు వస్తున్నాయి. గమనించారా మీరు? పాత చట్టాలన్నీ పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఆ ప్రతి కొత్త చట్టంలో టార్గెట్ వధువు అయి ఉన్నది. మీకు కనుక ప్రత్యక్షత ఉంటే మీకు అర్థమవుతుంది. డిజిటల్ కరెన్సీ వెనకాల టార్గెట్ ఎవరు? వధువే కాదా? అన్నిటినీ ఆన్లైన్ చేయడం ద్వారా, అన్నిటినీ అనుసంధానం చేయడం ద్వారా దాని టార్గెట్ ఎవరు? వధువు. ఎందుకంటే రేపు ఆ వ్యవస్థ వచ్చినప్పుడు, 665 ముద్ర వచ్చినప్పుడు, ఈ వధువు తప్పించుకోకుండా ఉండడానికి వాడు వేస్తున్న ప్రణాళికలు ఇవి, దుష్ట ప్రణాళికలు ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అన్నీ కూడా. ఈ సమయంలో వధువైన మనం మేలుకొనాలి. ఎస్తేరు మేలుకొందా? హామాను యొక్క ఏంటిది ఆ పన్నాగం ఆమెకు అర్థమైనప్పుడు, యూదులందరినీ సర్వనాశనం చేయాలనే ఆ పన్నాగము, ఆ మారణ హోమము ఆమెకు అర్థమైనప్పుడు ఆమె మేలుకుందా లేదా? ఎస్తేరు మేలుకున్నది. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది. ఎస్తేరు రాజును సమీపించింది. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామా? ఇప్పుడు మేలుకొని ఉపవాసం ఉండి మన రాజును సమీపించాలా? ఎందుకంటే ఇప్పుడు ఎస్తేరు ప్రాణాలకు వచ్చింది, ఇప్పుడు అంటే మన ప్రాణాలకు వచ్చింది ఇప్పుడు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. చూడండి, నేను పొద్దునే చెప్పినట్టు వ్యాక్సిన్ అదొక ముంగుర్తు. రాబోయే 666 ముద్రకు అదొక ముంగుర్తు. ప్రతి ఒక్కరు తప్పకుండా వేసుకోవాలి. ఎందుకు వేసుకోను? ఖచ్చితంగా వేసుకోవాల్సింది, లేకపోతే ఉద్యోగాల నుండి తీసేస్తాం, లేకపోతే నీకు ఇది ఇవ్వం, లేకపోతే నీకు అది ఇవ్వం అంటే దీనికే సరే. ఇది వ్యాక్సిన్ అనేది 666 కాదు, దీన్ని వేసుకోవడం అన్న తర్వాత విషయం. కానీ దీనికే ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారంటే రేపు 666 వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? తీసుకురారంటారా? కన్ఫామ్గా తీసుకొస్తారు. అంటే దేవుడు మనకు ఒక సూచన ఇస్తున్నాడు. కళ్ళు తెరవండి, ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు జరుగుతున్న విషయాలను, జరుగుతున్న ఈ నవీన సంగతులను ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుతున్నాయి చూడండి. ఈ ప్రవచనాలు నేరేపు జరుగుతున్నాయి చూడండి అని దేవుడు చూపిస్తున్నాడు మనకు. అయినా ఇంకా మందమతులుగా ఉంటే, ఇంకా నిద్రపోతులుగా ఉంటే దానికి మనం చేసేది ఏం లేదు ఇక. కానీ నేను నమ్ముతున్నాను ఎస్తేరు మేలుకుంటుంది. ఎస్తేరు కాని వాళ్ళు నిద్రపోతారు. ఎస్తేరు కాని వాళ్ళు దాని ఏమంటారు, వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళు మేలుకోరు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు మేలుకొలుపు రాదు వాళ్ళకు. కానీ వధువు మాత్రం మేలుకుంటుంది. ఆమె ఎస్తేరు మేలుకుంటుంది. ఆమె సిద్ధపడుతుంది. ఆమె ఆమేన్. ఓకే, అందుకే ఈ నిబంధనలు ఇవన్నీ మనకు అర్థం కావాలి. ప్రవక్తను దేవుడు పంపించింది ఎందుకు? ఇవన్నీ మనకు అర్థమయ్యేటట్టు చేయడానికి. అంత్యకాలంలో నెరవేరు జరుగుతున్న ఈ సంఘటనలన్నీ, ఈ ప్రవచనాలన్నీ అర్థమయ్యేటట్లు చేయడానికి. ఒకవైపు వివాహ మహోత్సవం, అవునా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. కానీ ఆ వివాహ మహోత్సవంలో క్రీస్తు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు? ఈరోజు పొద్దున చూసినట్టు బ్యాప్టిస్ట్ని కాదు, పెంతెకొస్తేను కాదు. ఎందుకు? గుణవతి అయిన స్త్రీని కనుగొనగలవాడు ఎవడు? సొలొమోను ఏమన్నాడు ప్రసంగికి వచ్చినప్పుడు? ఇప్పుడు అదే చదవబోతున్నాం. 10,000 మంది, 1000 మంది పురుషులలో నేను ఒకని కనుగొన్నాను, కానీ అంతమంది స్త్రీలలో మాత్రం నేను ఒకటిని కూడా కనుగొనలేకపోయాను. క్రీస్తు బాధ ఇప్పుడు అదే. ఇన్ని 1000 మంది సంఘశాఖలు ఉన్నాయి, 1000 సంఘశాఖలు ఉన్నాయి, కానీ ఒకటి కూడా ఆయన కనుగొనలేకపోతున్నాడు. గుణవతైన స్త్రీని, సంఘాన్ని. ఆమేన్. ఆత్మీయంగా, ఇటు భౌతికంగా.
ఈరోజు కూడా పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. సేమ్ థింగ్. క్రొత్త జన్మ లేని స్త్రీలు, క్రొత్త జన్మ లేని పురుషులు, వాళ్ళ వివాహాలు లోకానుసరంగా, వాక్యానుసరంగా కాదు, డబ్బు పరంగా, కులం పరంగా, ఆస్తి పరంగా, విద్య పరంగా, ఉద్యోగాల పరంగా, వీటి పరంగా జరుగుతున్నాయి కానీ కొత్త జన్మ పరంగా జరుగుతలేవు. చాలా బాధాకరంగా ఉంది. బట్ వాట్ వీ కెన్ డూ? మేమేం చేయగలం? పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? ఏమన్నా చేయగలడా? పునాదులే పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలడు? ఏం చేస్తుంది? లేదు. హెల్ప్లెస్. ఒకటే దానికి సంబంధించిన కేక మాత్రం వినిపిస్తాం. హెచ్చరిక కేక, మారండి అనే కేక, మారుమనసు పొందనే కేక, దేవుడు అవకాశం ఇస్తుండగానే మారుమనసు పొందండి అనే కేక మాత్రం వినిపిస్తాం. అదొకటేనా మనం వినిపించేది? లెట్స్ గో టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో సంథింగ్ ఫ్రమ్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఈ గడే వర్తమానం నుండి కూడా నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం నుండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. సంగతుల హేతు ఏమైనదని కనుగొనుటకే నేను ఆయా కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరిచి చూసినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకని చూచి తిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. ఇదొక్కటి మాత్రం నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, నీ వాక్యం ఎప్పుడూ తప్పిపోదు. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు కానీ నీ మాటలు మాత్రం తప్పక నెరవేర్పు జరుగునని చెప్పావు. జరుగుతున్నాయి. ఇప్పుడు సొలొమోను ఒక్కరిని కూడా కనుగొనలేకపోయాడు. నిజమే, ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడవైన నీవు ఒక్క సంఘాన్ని కూడా కనుగొనలేకపోతున్నావు. గుణవతైన స్త్రీ ఎక్కడుందా అని కనుగొనలేకపోతున్నావు. ఎందుకంటే ప్రతి సంఘము, ప్రతి స్త్రీ, ప్రతి సంఘము వేశ్యగా మారిపోయింది. ఆమె క్రీస్తుతో ఏకము కాకమునిపే మానవ కల్పిత బోధలతో, సిద్ధాంతాలతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో అపవిత్రపరచబడి గర్భం ధరించబడింది. అవ్వ ఎలాగైతే గర్భం ధరించబడిందో ఆదాము యొద్దకు రాకమునిపే, ఎలాగైతే తనకంటే తక్కువ జాతి కలిగిన ఆ సర్పము యొద్దకు వెళ్ళి ఆమె ఎలాగైతే ఆ సర్పం యొక్క విత్తనమును తన గర్భంలోనికి ఆహ్వానించి ఆ సర్పం యొక్క విత్తనము ద్వారా ఆమె గర్భవతి అయి తిరిగి భర్త దగ్గరకు వచ్చిందో, ఇప్పుడున్న వాళ్ళందరి పరిస్థితి అదే కనబడుతున్నది. సంఘముల పరిస్థితులన్నీ అవే ప్రభువా. అందుకే ప్రభువా, ఈ రోజున నీవు ఒక్కతిని మాత్రమే కనుగొనగలిగినావు. అది వాళ్ళు నీ ఏర్పాట్లో, ఎన్నికలో, నీ ముందు నిన్నంలో ఉన్నవారు. వారి పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు మనుషులతో కాదు సంధిస్తున్నది, ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్లతో సంధిస్తున్నావు. ఎస్ లార్డ్, ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఆ గ్రంథములో మా పేరు ఉన్నందుకు నువ్వు మాతో సంధిస్తున్నావు. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మా పేరు రాయబడి ఉన్నందుకు నువ్వు మాతో వ్యవహరిస్తున్నావు. మాతో నీకు వివాహం జరుగుతున్నది. అలాగూ నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు. ఈ రోజున వధువుని ఎంచుకున్నావు. ఈ రోజున ప్రభు అయిన దేవా, ఈ విషయాలన్నీ మాకు అర్థమవునట్లుగా చేతండి. ఇప్పుడు ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా అదే జరుగుతూ ఉన్నది. ఒక పురుషుడు ఎలాంటి స్త్రీని ఎన్నుకోవాలి తన భార్యగా ఉండుటకు, అవన్నీ మాకు అర్థమవునట్లు చేయదేవా. ప్రభువా, క్రొత్త జన్మ పొందుకున్న వాళ్ళకు తప్ప ఎవరికి ఈ విషయాలు అర్థం కావు. ఎందుకంటే ఇది నీ పరిశుద్ధ ఆత్మనే బయలుపరచాలి. అంతరంగ బోధకుడుగా నీ పరిశుద్ధ ఆత్మ నుండి వీటిని బోధించాలి. అందుకే ఇక్కడ ఎంతమంది అయితే వర్తమానం వింటున్నారో
వాళ్ళకి తప్పకుండా క్రొత్త జన్మ దయచేయి. వాళ్ళు ఈ విషయాలు గ్రహించేటట్లు చేయదేవా. అటు ఆత్మ సంబంధంగా క్రీస్తు ఆయన ఎన్నుకుంటున్న సంఘం, ఇటు భౌతికంగా పురుషుడు అతను ఎన్నుకుంటున్న భార్య, స్త్రీ, గుణవతైన స్త్రీ, ఇవి అర్థమైనట్లు చేయదేవా. ఎందుకు ప్రవక్త అంత చెమటోడ్చాల్సి వచ్చింది? ఆయనకు ఎన్నో సంఘ శాఖలు, ఎన్నో ఆహ్వానాలు ఇచ్చినా ఆయనను రాజువలే జీవించేటట్టుగా ఆయనకు ఆహ్వానాలు పంపినా ఆయనను ఆయన ఎందుకు దాన్ని ధృవీకరించాడు? ఎందుకు అంటే ఆయన ఇప్పుడు ఒక క్రీస్తుకు ఒక వధువుని ఎంచుటకు వచ్చాడు. ఎలియాజరు పాత్రలో ఉన్నాడు, చెమటోడుస్తున్నాడు, గుణవతైన స్త్రీ ఎక్కడుందా అని. ఓ, ఆయన మమ్మల్ని కనుగొన్నందుకు వందనాలు. ఎందుకంటే ఆ గ్రంథంలో మా పేర్లు రాయబడి ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కనుగొనగలిగాడు ప్రభువా. ఇక్కడ మమ్మల్ని బట్టి కాదు, ఆ గ్రంథంలో పేర్లు రాయబడిన దాన్ని బట్టి. అలా నువ్వు జగత్ పునాది వేబడకమునిపే, లోక పునాదులు వేబడకమునిపే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మా పేరు రాసినందుకు వందనాలు దేవా. నీ ప్రియమైన భార్యగా ఉండుటకు, నీలో ఎముకలో ఎముకగా, శరీరంలో శరీరంగా, రక్తంలో రక్తముగా, మాంసంలో మాంసంగా ఉండుటకు నువ్వు మమ్మల్ని ఎన్నుకున్న రీతిని బట్టి వందనాలు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. తప్పకుండా నీ పరిశుద్ధాత్మ ఈరోజు నీ వాక్యమును తెరిచి మాకు చూపించును కాక. ఇవి బయలుపరచబడుతుంటే అపవాదికి కోపం వస్తూ ఉన్నది. వాడు ఏదో ఒక రకంగా ఆటంకాలు తీసుకురావాలని చూస్తున్నాడు. ఇవి బయలుపరచబడుతున్న కొలది విశ్వాసుల యొక్క మనసులు వెలిగించబడుతున్న కొలది వాక్య ప్రత్యక్షతతో వాళ్ళు వెలిగించబడుతూ వాళ్ళు ప్రభువా వాళ్ళు ఏమై ఉన్నారన్న సంగతి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏ నిబంధనలో జీవించాలో వాళ్ళకి అర్థమవుతున్న కొలది అపవాది కోపం వస్తూ ఉన్నది. కానీ వాడికి ఎంత కోపం వచ్చినా నీ పరిశుద్ధాత్మ చేసే కార్యం చేస్తాడు. అదే ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేసే పని అయి ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా నీ పిల్లలకు అర్థమయ్యేటట్టు చేయమని, దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి, ప్లీజ్ బిసి రామ్. ఓకే, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఐ వాంట్ టు రీడ్ ఏ మెసేజ్. ఒక వర్తమానం నేను చదువుతాను. ఆ వర్తమానం పేరేం పేరంటే ద చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, ఒక వధువుని ఎంచుకొనుట. 1965 ఏప్రిల్ 24వ తారీఖున సాయంత్రం వేళలో ఇచ్చిన మెసేజ్ ఇది. ఈ వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మెసేజ్. చాలా అద్భుతమైన వర్తమానం ఇది. అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా ఒక వధువుని ఎలా ఎంచుకుంటున్నారో అర్థమవుతున్నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నలభై 46వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి లేక ప్రకృతి సంబంధమైనవి ఆత్మీయమైన వాటికి మాదిరిగా ఉన్నవి. అప్పుడు ప్రకృతి సంబంధమైన వధువుని ఎంచుకొనుట ఆత్మ సంబంధమైన వధువుని ఎంచుకొనుటకు మాదిరిగా ఉన్నది. ప్రవక్త అంటున్నాడు ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా ఆత్మీయమైన వాటికి మాదిరిగా ఉన్నవి. సో ద న్యాచురల్ టైప్స్ స్పిరిచువల్, ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు అప్పుడు ప్రకృతి సంబంధమైన వధువుని ఎంచుకొనుట ఆత్మ సంబంధమైన వధువుని ఎంచుకొనుటకు మాదిరిగా ఉన్నది. ఇప్పుడు మనము భార్యను ఎంచుకొనబోచున్నప్పుడు అది ముఖ్యమైన విషయముగా ఉన్నది. ఇంగ్లీష్లో అంటాడు సీరియస్ థింగ్. ఏమంటాడు? సీరియస్ థింగ్. ఆమేన్. సీరియస్ థింగ్ అంటే కొన్నిసార్లు అంటాగా బ్రదర్ ఈ విషయంలో నువ్వు సీరియస్గా ఆలోచించాలా బ్రదర్, జాగ్రత్త మరి అని అంటాం. సీరియస్ థింగ్ అంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమెనంటారా? సో అందుకే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు భార్యను ఎంచుకునే విషయానికి వచ్చినప్పుడు అది చాలా ముఖ్యమైన విషయంగా ఉన్నదంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
47వ పారాగ్రాఫ్లో ఒక మనిషి మనము విడిపోము అనున్నది ఒక ప్రమాణముగా ఇచ్చట ఉన్నది. పొద్దున చెప్పానా, వివాహము చేసుకుంటున్నది విడాకుల కోసం కాదు. ఏంటి? విడాకులు అనేది దేవుని ప్రణాళికలో లేదు. దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్లో విడాకులు లేదు. రైట్? మరి మోషే ఎందుకు చెప్పాడు అంటే అది కూడా చూసాం. మీ హృదయ కాఠిన్యమును బట్టి విడిపత్రము, పరిత్యాగ పత్రం రాయించి విడిచిపెట్టమని అన్నాడు. కానీ ఇప్పుడు అది చెల్లదు. ఎందుకంటే 7 ముద్రలు తెరబడ్డాయి. దేవుని ఒరిజినల్ ప్లాన్ మనకు అర్థమైంది. అది కూడా చెప్పాను నేను. దేవుని మొదటి వాక్యం నువ్వు అంగీకరించినప్పుడు రెండో వాక్యం ఇస్తాడు, బిలాంకి ఇచ్చినట్టు. కానీ రెండో వాక్యం ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుంది. రెండో వాక్యం ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేస్తుంది. దేవుని మొదటి వాక్యమే పరిపూర్ణమైన దేవుని చిత్తం. దాంట్లో నువ్వు నిలిచి ఉండాల. కష్టమైన, నష్టమైన, బాధ అయినా దాంట్లోనే ఉండాల. రెండో వాక్యం కోసం చూడొద్దు. ఒకవేళ నువ్వు మొదటి వాక్యంలో నిలిచి ఉండడానికి ఇష్టపడకపోతే అప్పుడు దేవుడు రెండో వాక్యం ఇస్తాడు. బిలాంకి ఇచ్చినట్టుగా, హిజ్కియాకి ఇచ్చినట్టుగా. వింటున్నారా? వీళ్ళందరికీ ఇచ్చినట్టుగా మనకి ఇస్తాడు. అక్కడ మోషే అప్పుడున్న ఇజ్రాయేలులకు ఇచ్చినట్టుగా, మొదటి నిర్గమంలో ఉన్న ప్రజలు ఇజ్రాయేలులకు ఇచ్చినట్టుగా. కానీ అదంతా వాళ్ళని నాశనం చేసింది. కానీ ఇప్పుడు మనకు ముద్రల తెరబడి ద్వారా దేవుని ఒరిజినల్ ప్లాన్ తెలిసింది. దేవుని మనస్సులో ఉన్న మర్మం మనకు బయలుపరచబడ్డది. వివాహము, పరిత్యాగం అనేది దేవుని మనస్సులో ఉన్న మర్మం ఏంటో మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. ఎప్పుడు? ఒరిజినల్ ప్లాన్లో. సో అందుకే మనం చూసేది ఏంటంటే, ఒకటి మర్చిపోవద్దు. నువ్వు వివాహం చేసుకుంటున్నావంటే విడిపోతాము అనే దానిని ప్రమాణంగా తీసుకొని చేసుకోవద్దు. అంటే ఎలా అంటే, ఈ అమ్మాయి ఒకవేళ నాకు నచ్చలేదనుకో, కొద్ది రోజులు సంసారం చేసినాక ఈ అమ్మాయికి నేను విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళని చేసుకుంటా. ఈ అబ్బాయి ఒకవేళ మనకు నచ్చలేదనుకో, ఈ అబ్బాయిని విడిచిపెట్టేసి నేను మరొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. ఒక మనిషి మనము విడిపోము అనున్నది ఒక ప్రమాణముగా ఇచ్చటం ఉన్నది. ఆ విధంగా మనము ఉండవలసి ఉన్నాం. మరియు మరణం ఒకటే నిన్ను వేరు చేయనని ఆ ప్రమాణమును నీవు దేవుని ఎదుట తీసుకొనుము. అదేనా ప్రమాణం చేయించేది? మరణము వచ్చి మనల్ని విడిపోయేదాకా నేను నీతోనే ఉంటాను, సుఖ దుఃఖములలో నీతోనే ఉంటాను, కలిమి లేమిలలో నీతోనే ఉంటాను, ఆరోగ్యమందు అనారోగ్యమందు నీతోనే ఉంటాను. అదేనా ప్రమాణం? అది నువ్వు మర్చిపోవద్దు. ఆమేన్. మరణం ఒకటే నిన్ను వేరు చేయనని ఆ ప్రమాణమును నువ్వు దేవుని ఎదుట తీసుకొనుము. మరియు మనము చేయనది సరిగా ఆలోచించి చేయవలెను. వివాహం దగ్గరకు వచ్చినప్పుడు హడావిడిగా చేసేది కాదు. వివాహం దగ్గరకు వచ్చినప్పుడు అదేదో 100 టన్నుల భారాన్ని నేను ఇప్పుడు మోస్తున్నాను, అమ్మయ్య నా కూతురికి పెళ్ళైపోయింది, అమ్మయ్య నా కొడుకుకి ఎట్లా పెళ్ళవుతుందో అనుకున్నాను, వాడికి కూడా పెళ్ళైపోయింది, అమ్మయ్య నా భారం అయిపోయింది. దట్స్ నాట్ ద థింగ్. అది కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది క్రీస్తుకు సంఘానికి మధ్యలో జరుగుతున్న వివాహమై ఉన్నది. ఇది అటు ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఇటు భౌతిక సంబంధమైన వారికి, ఇటు భౌతిక సంబంధమైనవన్నీ కూడా అటు ఆత్మ సంబంధమైన వారికి ఒకదానికొకటి సాదృశ్యాలుగా ఉన్నాయి, ఒకదానికొకటి ఛాయలుగా ఉన్నాయి, నీడలుగా ఉన్నాయి. ఆమెనంటారా? ఓకే, జాగ్రత్త వినండి. ఒక పురుషుడు చిత్తవృత్తితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనుచున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా ఆ భార్యను ఎంచుకొనవలెను. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్త. పెళ్లి చేసుకోబోతున్న పురుషులారా, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఒక పురుషుడు చిత్తవృత్తితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనుచున్నాడని ఎరిగి. ఏంటిది భవిష్యత్తు? తన భార్యతో కలిసి నివసించబోయే ప్రణాళిక.
అదేనా దేవుడు చేసేది? వివాహంలో ఏం చేస్తున్నాడు? ఒక పురుషుడిని ఒక స్త్రీని కలిపినప్పుడు, వాళ్ళిద్దరిని ఏకపరిచినప్పుడు భవిష్యత్తు గృహం వాళ్ళ కోసం సిద్ధపడుతున్నది. అదే నా ప్రవక్త కూడా మనకు భవిష్యత్తు గృహం బోధించింది. మన భవిష్యత్తు గృహం మనకు తెలుసు కదా. అయ్యో, పరలోకపు పెళ్లి కుమారుడు, భూలోకపు పెళ్లి కుమారుడు ఒక భవిష్యత్తు గృహం. ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు తన భవిష్యత్తును ఏర్పరచుకోబోతున్నాడు. ఆయన ఇప్పుడు తన భవిష్యత్తును ఏర్పరచుకోబోతున్నప్పుడు భార్యను ఎంచుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? క్రీస్తు ఎంత జాగ్రత్తగా ఉండాలా? క్రీస్తు స్థానంలో భూమిపై ఉన్న ఈ పురుషుడు, భౌతిక పురుషుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? లేకపోతే జీవితాంతం నువ్వు బాధపడతావు. నీ భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. నీ భవిష్యత్తు బాధలతో నిండి ఉంటుంది. నీ భవిష్యత్తు హింసలతో, బాధలతో, భయంకరమైన ఒత్తిళ్లతో, ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఒత్తిళ్లతో నీ భవిష్యత్తు ఉంటుంది. దీనికంటే చచ్చిపోతే బాగుండు. బండి పైన పోయేటప్పుడు ఏ బస్సో ఏడో లారో గుద్ది చచ్చిపోతే నాకు బాగుండు. ఎందుకు వస్తుంది నీకు ఆలోచన? నీ భవిష్యత్తు నీకు అంధకారంగా కనబడుతుంది. నీ భవిష్యత్తు నీకు బాధకరంగా కనబడుతుంది. అందుకే ప్రవక్త అంటున్నాడు, చిత్తవృత్తితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా భార్యను ఎంచుకొనవలెను. నీవు చేయు దానిలో నువ్వు జాగ్రత్తగా ఉండవలెను. మరి ఒక స్త్రీ పురుషుని ఎంచుకున్నప్పుడు, లేక ఒక భర్త యొక్క ఎంపికను అంగీకరించినప్పుడు ఆమె చేయు దానిలో ఆమె నిజమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇటు పురుషుడు, అటు స్త్రీ. ఇటు పురుషుడు తన భార్యను ఎంచుకునేటప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు సంసారం చేయబోతున్నావు, నువ్వు పిల్లలను కనబోతున్నావు, నీ భవిష్యత్తు ముందున్నది. వివాహం చేసుకున్న స్త్రీతో నువ్వు జీవితాంతం గడపబోతున్నావు, జీవితాంతం ఉండబోతున్నావు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆమెలో కనుక సొలొమోను చెప్పినట్టుగా a virtuous woman, who can find a virtuous woman, గుణవతి అయిన స్త్రీని కనుగొనవాడు ఎవడు అన్నట్టుగా ఉంటే నీ జీవితం చాలా భయంకరం. ఎందుకంటే చాలా రకాల స్త్రీలు ఉన్నారని నేను మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిన. హింసించే స్త్రీలు ఉన్నారు, అనుమానపు స్త్రీలు ఉన్నారు, బాగా నోరు పెద్దదైన స్త్రీలు ఉన్నారు, వ్యభిచారపు స్త్రీలు ఉన్నారు, గుణవతైన స్త్రీ ఉన్నది, భక్తి కలిగిన స్త్రీ ఉన్నది. అన్ని రకాల స్త్రీలు మనకు బైబిల్లో కనబడుతుంది. పురుషులు కూడా, స్త్రీలేం తక్కువ కాదు, పురుషులేం తక్కువ కాదండి, వాళ్ళు కూడా అన్ని రకాల పురుషులు కనబడుతున్నారు. అందుకే ఇటు స్త్రీ కానీ అటు పురుషుడు కానీ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలా. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేనంటలేను, ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాంటి స్త్రీని ఎంచుకుంటాడంటావు? వదరుబోతు దాన్ని చేసుకుంటాడా? గయ్యాలని చేసుకుంటాడా? అనుమానపు దాన్ని చేసుకుంటాడా? వ్యభిచారాన్ని చేసుకుంటాడా? ఎప్పుడు ఇంట వారి పాదాలు ఉండవు. షాపింగ్లని, ఎప్పుడు చూసినా షాపింగ్లని, లేకపోతే బజార్ తిరుగుదాం, ఫంక్షన్లకు తిరుగుదాం, వాళ్ళింటికి పోదాం, వీళ్ళింటికి పోదాం. ఏంటి నీ ప్రాబ్లం? ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంది అసలు? ఈ స్త్రీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎప్పుడు తిరగాలని ఎందుకు అనుకుంటాను ఆమె? సంథింగ్ రాంగ్ స్పిరిట్, ఏదో తప్పాత్మ ఉందని ఈమె లోపట. ఎప్పుడు అమ్మగారింటికి వెళ్తా, ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, ఆ ఇంటికి వెళ్తా, ఈ ఇంటికి వెళ్తా. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు నీ పాదములు ఇంట్లో నిలవట్లేదు? ఎందుకు నీ పాదములు ఇంట్లో నిలవట్లేదు? నీకు దేవుడు అప్పచెప్పబడిన బాధ్యతలు నీ భుజం పైన ఉన్నాయి. నీ పిల్లలకు నువ్వు 5వ సువార్త, మాతృత్వము, రైట్? వాళ్ళని దైవికంగా పెంచాలా. రోజు పొద్దున వాళ్ళకి ప్రార్థన నేర్పాలా, బైబిల్ చదవడం నేర్పాలా. దేవునికి ముందు ప్రాముఖ్యత ఇచ్చే మిగతా పనులన్నీ చేసేటట్లు చూపించాలా.
అవన్నీ బాధ్యత రోజులు పెట్టి నేను ఫంక్షన్కి వెళ్తా, నేను షాపింగ్కి వెళ్తా, నేను 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 ఊరికే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, మా అక్కింటికి వెళ్తా, మా చెల్లింటికి వెళ్తా, మా బావింటికి వెళ్తా. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు నీ ఇంట్లో నీ యొక్క గృహములో నీ యొక్క కాళ్ళు నిలవట్లేదు? సొలొమోను ఇవన్నీ రాశాడు, ఎవ్రీథింగ్. సారీ, నాకు తెలిసి ఈ మెసేజ్ల ద్వారా చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి, చాలామంది హృదయాలు దోషారోపణ చేస్తున్నాయి, చాలామందికి బాధ కలుగుతుంది. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. మిమ్మల్ని దోషులుగా చేయాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో, మిమ్మల్ని దాని ఏమంటారంటే ఇలాంటి విషయాల గురించి బోధించి మీ హృదయాలను గుచ్చవలనో కాదు. ఇది దేవుడు వాక్యం, ఇది ప్రవక్త వర్తమానం. ఇది సిస్టర్స్ మీకు కూడా అదే చెప్పింది నేను. మా అమ్మగారింటికి పోతే ఈయనకేంది, మా అన్నయ్య ఇంటికి వెళ్తే ఈయనకేంది, మా చెల్లెళ్ళ ఇంటికి పోతే ఈయనకేంది అనే డైలాగులు నా దగ్గర కొట్టకు. బికాస్ ద బైబిల్ సేస్, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, క్రీస్తు ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటాడంటావు? ఎందుకంటే మనం ఉన్నదే వివాహ మహోత్సవం. ఆత్మీయంగానే ఎలాంటి సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడంటావు? ఇప్పుడు భౌతికంగా క్రీస్తు స్థానంలో నిలబడిన పురుషుడు ఎలాంటి స్త్రీని ఎంచుకుంటాడు భార్యగా ఉండడానికి? అలానే ఒకరికి భార్యగా ఉండడానికి మరి ఆ స్త్రీ ఎలాంటి పురుషుని ఎంచుకుంటుంది ఆమె? ఆలోచించండి. అందుకే క్రొత్త జన్మ కావాలి. పెళ్ళికి ముందే కొత్త జన్మ పొందుకోవాలి. కొత్త జన్మ అంటే నీళ్ళలో బాప్తిజం కాదు, ప్లీజ్. కొత్త జన్మ అంటే నీళ్ళలో బాప్తిజం కాదు. ప్రవక్త నాడు నీళ్ళలో బాప్తిజం తీసుకున్నాడు, ఎవడూ మారడు. మరి అది ఎందుకు? తీసుకోబోతున్న దానికి మెట్టది. నువ్వు పొందుకోబోతున్న క్రొత్త జన్మకు మెట్టది నీటి బాప్తిజం అనేది. ఎందుకంటే రక్తంలో కడగబడి పాత్ర శుభ్రమైతేనే కదా ఆయన పరిశుద్ధాత్మగా వచ్చి నివసించేది. అపవిత్రమైన పాత్రలో ఉండడుగా. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. శుద్ధీకరణ అంటే అర్థం ఏంటిది? నీటి బాప్తిజం శుద్ధీకరణ, మారు మనసో నీతీకరణ, మారు మనసో నీతీకరణ, నీటి బాప్తిజమో శుద్ధీకరణ. శుద్ధీకరణ అంటే అర్థం ఏంటిది? పాత్ర వెలపట లోపట కడగబడి యజమానుడు వాడుకోవడానికి ప్రక్కకు పెట్టబడుట. నువ్వు వంటిట్లో ఏం చేస్తావు? ఒక పాత్రను నువ్వు వాడుకోవాలంటే ముందు దాని లోపట బయట బాగా శుభ్రం చేసి ఆ తర్వాత ఇక ఆ పాత్రను వాడుకోవడానికి నువ్వు ఉపయోగిస్తావు. యజమాని కూడా నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలంటే ముందు ఆయన లోపట బయట శుభ్రం చేయాలి రక్తం ద్వారా. అదే నీటి బాప్తిజం, అదే శుద్ధీకరణ. ఇప్పుడు కడిగాక అప్పుడు యజమాని తానే స్వయంగా ఆ పాత్రలోనికి కొమ్మరించుకొని ఇప్పుడు ఆ పాత్రను వాడుకోవడం మొదలు పెడతాడు. అది క్రొత్త జన్మ, అది తిరిగి జన్మించబడుట. ఎందుకంటే చాలామంది ఇప్పుడు బ్రదర్ మరి ఆ అమ్మాయి రక్షించబడిందంటే, ఓ ఎప్పుడో బ్రదర్, ఎప్పుడో అంటే ఆల్రెడీ ఎప్పుడో బాప్తిజం పొందుకుంది బ్రదర్, చిన్నప్పుడే బాప్తిజం పొందుకుంది బ్రదర్. నేను అది అడగలే. చిన్నప్పుడు బాప్తిజం పొందుకుందా, పెద్దగైనాక బాప్తిజం పొందుకుందా నేను అడగలే. పరిశుద్ధాత్మతో నింపబడ్డదా చెప్పు. షీ ఈజ్ బోర్న్ అగైన్, ఆమె తిరిగి జన్మించిందా? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎంటైమ్ మెసేజ్ వాళ్ళతో వచ్చిన సమస్యనే ఇది. ఇప్పుడు ఆ సమస్య ఏంటిదంటే నీటి బాప్తిజమే జన్మ అనుకుంటాను. కాదని ఎంత ప్రవక్త చెప్పినా నమ్ముతలేరు. ప్రవక్త చెప్పిందే నేను చెప్పినా నమ్ముతలేరు. నీటి బాప్తిజముతో నువ్వు మార్పు చెందలేదు. నీటి బాప్తిజమం నిన్ను మార్చదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజమం నిన్ను మారుస్తుంది. వెన్ ద హోలీ గోస్ట్ విల్ కమ్, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆ అగ్ని వచ్చినప్పుడు, నీ లోపల పనికిరాని తీగలని కాల్చివేసినప్పుడు
ఆ శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మములు అన్నిటినీ కాల్చివేసి పూర్తిగా ఆయన నీలో నివసిస్తూ వాక్యానుసరంగా నేను ఆలోచింపజేస్తూ వాక్యానుసరమైన గురిని కలుగుండి, వాక్యానుసరమైన లక్ష్యాలు కలుగుండి, వాక్యానుసరమైన మార్గమును కలుగుండి, వాక్యానుసరమైన ప్రవర్తన కలుగుండి, వాక్యానుసరమైన క్రియలు కలుగుండి, వాక్యానుసరమైన ఆలోచనలు కలుగుండి నువ్వు వెళ్తూ ఉంటావు. నువ్వు అది ఎక్కడ జరుగుతుందంటే పరిశుద్ధాత్మ బాప్తిజంలో జరుగుతుంది. అది క్రొత్త జన్మలో జరుగుతుంది. అది ఆత్మ మూలంగా జన్మించినప్పుడు జరుగుతుంది. అది బ్రదర్, ఆ అబ్బాయి రక్షించబడ్డా? అపాసలు అంటాడు, ఎప్పుడో బ్రదర్ 10 ఏళ్ళ క్రితమే ఆ అబ్బాయి రక్షించబడ్డాడు. నీ ఉద్దేశం ఏంటి పాస్టర్ గారు? 10 ఏళ్ళ క్రితమే బాప్తిజం పొందుకున్నాడు నీళ్ళల్లా. నేను అది అడగలే, నేను అడిగింది అతని మార్పును గురించి. నేను అడిగింది అతను రీజనరేషన్, తిరిగి జన్మించబడుట, తిరిగి ఉత్పత్తి అవుట జరిగిందా? విత్తనం చచ్చిపోతేనే క్రొత్త జన్మ జరుగుతుంది. ఇంకా అతను లోకాశలు చావలే, ఇంకా శరీరాశలు చావలే, ఇంకా లోకాశలు, శరీరాశలు, నేత్రాశ, జీవబ్రహ్మం ఏది చావలే. వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఉద్దేశాల్లో బయటపెడుతున్నాయి, వాళ్ళ చేయు క్రియలు బయటపెడుతున్నాయి. నువ్వు రక్షించబడ్డావని ఎట్లా చెప్తున్నావు? విత్తనం చచ్చిపోయిందని ఎట్లా చెప్తున్నావు? విత్తనం చస్తేనే కదా మొలక వచ్చేది. క్రొత్త జన్మలో జరిగేది ఏంటిదండి? విత్తనము చావాలి, చనిపోవాలా లేదా? ప్రవక్త అదేనా చెప్పింది. కానీ వీళ్ళలో ఇంకా లోకాశలు చచ్చిపోలేదు, ఇంకా శరీరాశలు చచ్చిపోలేదు, ఇంకా వీళ్ళు శరీరము దాని దురాశలన్నీ క్రీస్తుతో కూడా సిలువేయబడ్డారన్న ప్రత్యక్షత వీళ్ళకి రాలా. ఏదో వర్తమానంలోకి వచ్చారు, చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మానాలు వర్తమానం తీసుకొచ్చారు. ఇది ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనకు. చిన్నప్పటి నుండి తీసుకొచ్చారు, చిన్నప్పటి నుండి కమ్మలు గుట్టించలేదు, చిన్నప్పటి నుండి గాజులు వేయలేదు, చిన్నప్పటి నుండి దాని ఏమంటే పంజాబ్ డ్రెస్సులు వేయలేదు, చిన్నప్పటి నుండి లెగ్గింగ్స్ వేయలేదు, చిన్నప్పటి నుండి ఆ అమ్మాయి చర్చ్కి వచ్చింది, ఆ అమ్మాయి కావాలంటే చెవులు కూడా చూడు కుట్టి లేదు, ఆ అమ్మాయి చెవులకు రంధ్రాలు లేవు. అలానే ఆ అబ్బాయి కూడా చిన్నప్పటి నుండి చర్చ్కి వచ్చాడు, చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి చర్చ్లో ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళు మెసేజ్ బిలీవర్సేగా? కాదు, అస్సలు కాదు, అస్సలే కాదు. వాళ్ళు క్రొత్త జన్మ పొందుకునేదాకా, ఆత్మ మూలంగా జన్మించబడేదాకా వాళ్ళు మెసేజ్ బిలీవర్సే కాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఆత్మ జన్మ పొందుకొని ఉంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ బయట పెడతా ఉంటాయి. పొద్దున నేను చెప్పినట్టు ఎవరు దశమ బాలు ఇస్తే, ఎవరు పాస్టర్ రిఫరెన్స్ చెప్పుడుతోటే బైబిల్ చదివితే, ఎవరు పాస్టర్ చెప్పుడుతోటే ఆ పుస్తకం చదివితే వాళ్ళు మెసేజ్ బిలీవర్ అంటాను. కానీ ఆమె లోపల కొంచెం కూడా గుణవతి అయిన స్త్రీకి ఉండాల్సిన గుణలక్షణాలు లేవు. గుణవతి అయిన స్త్రీకి ఉండాల్సిన గుణలక్షణాలు ఆ అమ్మాయిలో లేవు. కానీ పాస్టర్ ఎక్కడికి వచ్చేసాడు నిర్ధారణ అంటే, బ్రదర్ ఆమె ఎప్పుడో గాజులు తీసేసింది, ఎప్పుడో ఆ అమ్మాయి ఆభరణాలు తీసేసింది, ఎప్పుడో ఆ అమ్మాయి ఆ ఫిట్ ప్యాంట్లు వేసుకోవడం మానేసింది. అయితే ఏంది? ఏంది? దాన్ని బట్టి ఆమె బిలీవర్ అంటావా? దాన్ని బట్టి ఆమె విశ్వాసురాలు అంటావా? దాన్ని బట్టి ఆమె వధువుగా సిద్ధపడిందంటావా? పెళ్లి కుమార్తెగా సిద్ధపడిందంటావా? దాన్ని బట్టి ఆమె ఇప్పుడు పెళ్ళికి మంచిదై ఉన్నదంటావా? కాదు. ఒక స్త్రీ పెళ్ళికి సరిగ్గా సరిపోయేది ఎప్పుడంటే ఆమె గుణలక్షణాలు. అది ఎక్కడ వస్తుందంటే క్రొత్త జన్మలో, పరిశుద్ధాత్మ బాప్తిజంలో. ఒక పురుషుడు కూడా అంతే, ఒక స్త్రీ అంతే, ఒక పురుషుడు అంతే. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా నువ్వు వచ్చి పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ భవిష్యత్ అంతా నరకంగా ఉంటుంది, నీ భవిష్యత్ అంతా భయంకరంగా ఉంటుంది. మీకు అర్థమైందా? పురుషుని దగ్గరకు వచ్చినప్పుడు భార్యను ఎంచుకునేటప్పుడు బహు జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక స్త్రీ పురుషుని ఎంచుకునేటప్పుడు, లేక ఒక భర్తను ఎంపిక చేసుకుంటున్నప్పుడు ఆ భర్త చేసుకున్న ఎంపికను, చాయిస్ని ఈమె అంగీకరించాలా వద్దా ఈమె ఇష్టం.
నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుడితోటే పెళ్ళి అవ్వడం కుదరదు. ఆ అమ్మాయి కూడా అంగీకరించాలి. ఓకేనా? ఆ ఎంపిక అంగీకరిస్తున్నప్పుడు ఆమె చెయ్యు దానిలో ఆమె నిజమైన జాగ్రత్త కలిగి ఉండవలను. మరి ప్రత్యేకంగా ఈ దినములలో ఒక మనిషి ఒక భార్యను ఎంచుకున్నట్టు ముందు అతను ఆలోచించవలను, మరి ప్రార్థించవలను. ఆలోచన ఎక్కడిది, ప్రార్థన ఎక్కడిది? ఎందుకు అంటే వాళ్ళు అసలు కనీసం క్రొత్త జన్మ కూడా పొందుకోలే. పరిశుద్ధ ఆత్మ బాప్తిజం వాళ్ళకు లేదు. ఈనాడు ఇది ఎక్కువ వివాహ పరిత్యాగ నేరములు కలిగి ఉన్నదని నేను ఆలోచించుచుండినా, మనము ప్రపంచమును నడుపుచున్నామన అమెరికాలోని వివాహ పరిత్యాగ నేరములలోని మిగిలిన ప్రపంచమును ఆ స్థితిలో నడిపించుచున్నాం. అమెరికా ప్రపంచాన్ని నడిపిస్తుందన్న పేరుంది. ఇప్పుడు వివాహము మరి పరిత్యాగ నేరములలో కూడా మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నామని అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ ఇతర ప్రదేశముల కంటే ఎక్కువ వివాహ పరిత్యాగములు, విడాకులు గలవు. ఏది? అమెరికాలో. ఈ దేశం మరి ఇది ఒక క్రైస్తవ దేశంగా ఉన్నది, ఆ విధముగా తలంచబడినది. ఏమి అపవాది నింద! మన వివాహ పరిత్యాగ కోర్టులు నిండిపోయి ఉన్నవి. దానికి కారణము పురుషులు దేవుని యొద్ద నుండి తొలగిపోతే అని నేను తలంచుచున్నాను. రైట్? ఇక్కడ ఎవరిని తప్పించుతున్నాడు చెప్పు? పురుషులను. ఎందుకంటే నోవాహు దినాలలో నరుల కుమార్తెలు కాదు దేవుని కుమారులను పెళ్లి చేసుకున్నది. దేవుని కుమారులే నరుల కుమార్తెలు అందమైన వారిని చూసి ఎంచుకొని తమ మనసుకు వచ్చిన వాళ్ళని వివాహం చేసుకున్నారు. అది క్షమించబడని పాపముగా మిగిలిపోయింది అక్కడ. ఎందుకంటే ఈరోజు కూడా సైన్స్ పుణ్యమా అని ప్రతి అమ్మాయి అందమైన అమ్మాయిగా తయారైపోయింది కదా. బ్యూటీ పార్లర్ల వలన ప్రతి అమ్మాయి అందమైన అమ్మాయిగా తయారైపోయింది. ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ, ఎవ్రీబడి. అందం అధికమవుతున్న కాలం. ప్రవక్త ఇంకో మెసేజ్లో అంటాడు, అందము అధికమవ్వడమే మనం చివరి దినాలలో ఉన్నామనడం ఒక సూచనలో ఒక సూచన. స్త్రీ అందం అధికమవుతుంది అన్నాడు. ఎలా అవుతుంది? సైన్స్ ద్వారా, విజ్ఞాన శాస్త్రం ద్వారా కదా అధికమవుతున్నది. ఇప్పుడు ఇక్కడ పురుషుందే తప్పని కనబడుతున్నది. దేవుని కుమార్తెలు ఎప్పుడు కూడా దేవుని కుమారులను ట్రాప్ చేసే విధంగా తయారు గారు. దేవుడు ఎప్పుడు అలా చేయడు. దేవుని కుమారులను ట్రాప్ అంటే వల, వల చేసే విధంగా దేవుని కుమార్తెలు ఎప్పుడు అట్లా తయారు గారు. తయారయ్యేది ఎప్పుడు కూడా సర్పసంతానం. అలా తయారయ్యేది ఎప్పుడు కూడా కయ్యోను సంతానం. దేవుని కుమారులను ఆకర్షించుకోవడానికి. అక్కడ దేవుని కుమారులు ఆకర్షించబడి పడిపోయినందుకు అది క్షమించబడని పాపముగా చరిత్రలో ఉంది. మళ్ళీ అదే దినాల్లో మనం ఉన్నామా? మరలా ఇప్పుడు అదే దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు నోవాహు దినాలనే ఇవి. నోవాహు దినాలు, లోతు దినాలు. నోవాహు దినాలు, లోతు దినాలు. ప్రైజ్ లార్డ్. ఓకే, ఇప్పుడు 49వ పారాగ్రాఫ్ చూడండి. మరియు ఈ విషయం నిమిత్తం ఒక పురుషుడు ప్రార్థించిన, ఒక స్త్రీ ప్రార్థించినట్లయినా కేవలం అందమైన కనులను చూడకుండా, లేక ఎత్తైన బలము గల భుజముల కొరకు కాకుండా, లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండా, వరల్డ్లీ ఎఫెక్షన్, లోకాపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. ఏమన్నాడు? గాడ్, ఈజ్ దిస్ యువర్ ప్లాన్? దేవా ఇది నీ ప్రణాళికనేనా అని అడుగు. దేని చూడొద్దంటున్నాడు? కేవలం అందమైన కనులను చూడకుండా, లేక ఎత్తైన బలము గల భుజముల కొరకు కాకుండా,
లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ ఏర్పాటైనా, దేవా ఇది నీ ప్రణాళికనేనా అని అడుగుము. ఈనాడు పాఠశాలలో సరిగా జరుగుతున్న దాని వలె ఉన్నది. ఓకే, 50 వద్దు, 51కి వెళ్దాం. 51 పారాగ్రాఫ్ చూడండి. మరియు మనం వివాహం చేసుకున్నట్టుకు వెళ్ళుచుండగా మనం ఏమి చేయుచున్నామో బాగుగా ఆలోచన చేసిన ఎడల భార్యను లేక భర్తను ఎంచుకున్నప్పుడు ఒక మనుషుడు తన జీవితం అంతయు నాశనము చేసుకోనకుండా ఉన్నట్లు వినయముతో ప్రార్థింపవలెను. బ్రదర్, వివాహం ద్వారా నీ భవిష్యత్తు దీవించబడవచ్చు, నాశనం కావచ్చు. నేనంటలేను, ప్రాక్టర్ అంటాడు. కానీ ఈరోజు చాలా వివాహాల ద్వారా భవిష్యత్తులు నాశనమే అవుతాయి. ఎందుకు? ఆ పురుషుడు ఎంచుకునేటప్పుడు అందమైన కళ్ళు కలిగినది, చదువుకున్నది, తెల్లని చర్మము కలిగినది, సౌందర్యాన్ని చూసి, కట్న కానుకలను చూసి, విద్యలను చూసి, ఉద్యోగాలను చూసి పెళ్లి చేసుకుంటున్నారు. దానివలన ఏం జరుగుతుంది? అతని జీవితం అంతా నాశనం చేసుకుంటున్నాడు. స్త్రీ కూడా అంతే. అతను ఎంత బాగున్నాడు, ఎంత ఎత్తైన భుజం గలవాడు, అతని ఉద్యోగం ఎంత, అతనికి నెల నెల జీతం ఎంత వస్తున్నది, అతనికి ఆస్తిపాస్తులు ఏంటి, అతను ఎలా ఉంటాడు, ఇవి చూసి చేసుకుంటున్నారు. ఏమవుతున్నది? వాళ్ళ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. నేను మళ్ళీ చదువుతున్నా ఈ మాట, 51వ పారాగ్రాఫ్. మరియు మనము వివాహం చేసుకున్నట్టుకు వెలుచుండగా మనం ఏమి చేయుచున్నామో బాగుగా ఆలోచన చేసిన ఎడల. అంటే వివాహం చేసుకునేటప్పుడు నువ్వు ముందు బాగుగా ఆలోచన చేయాల. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇది దేవా నీ చిత్తమా, ఇది నీ ప్రణాళికనా అని అడగాలి. ఆలోచన చేసిన ఎడల భార్యను లేక భర్తను ఎంచుకున్నప్పుడు, ఇటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ, ఒక మనుషుడు తన జీవితం అంతయు నాశనము చేసుకొనకుండా ఉండునట్లు వినయముతో ప్రార్థించవలెను. ఏం చేయాలా? ఎందుకట? మరణము మనలను వేరు చేయుట తప్ప అను ప్రమాణం ఉన్నదని జ్ఞాపకం ఉంచుకొనుము. విడాకులున్నాయనే ప్రమాణం కాదు. దట్స్ మై పాయింట్. 7 ముద్రల క్రింద ఉన్న ఈ వివాహము మరి పరిత్యాగం అనే ఈ మర్మము తెరవబడినప్పుడు దేవుడు తన ఒరిజినల్ ప్లాన్ చూపిస్తున్నాడు. తన మొదటి వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన మోషేనో 2వ వాక్యం ఇచ్చాడు. అవునా? ఎందుకంటే వాళ్ళు ఒప్పుకునే మనసులో లేరు. వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. అందుకే 2వ వాక్యం ఇచ్చేశాడు, నాశనం అయిపోయారు కదా. కానీ ఇప్పుడు వివాహం పరిత్యాగం తెరవబడినప్పుడు, 7 ముద్రల కింద ఈ మర్మం తెరవబడినప్పుడు మనకి ఇప్పుడు ఒరిజినల్ ప్లాన్ తెలుస్తుంది. ప్రవక్త అంటున్నాడు, మరణము మనను వేరు చేయుట తప్ప అను ప్రమాణం ఉన్నదని జ్ఞాపకం ఉంచుకున్నాము. తగని దానిని ఎంచుకొనుట వలన అతడు తన జీవితమును పాడు చేసుకొనును. వివాహము ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదం అసలు అది కదా, దీవెన అసలు అది. కానీ ఇప్పుడు ఇతను ఏం చేసుకుంటున్నాడు? నాశనం చేసుకుంటున్నాడు. అందుకే చాలామంది ఉంటుంటారు, పెళ్ళి చేసుకోకపోయినా బాగుండు, పెళ్ళి చేసుకొని నేను ఈ బాధలు అనుభవిస్తానా. అదే అన్నాడు, అందరూ ఒప్పుకోరని. శిష్యులతో ఏమన్నాడు మర్చిపోయినా? అలాగైతే వివాహం చేసుకుని ఉండడం యుక్తం కదా అంటే, అందరూ దాన్ని ఒప్పుకోరు. ఏర్పరచబడిన వాళ్ళు తప్ప, దానికోసం నిర్ణయించబడిన వాళ్ళు తప్ప అందరు దాన్ని ఒప్పుకోరు. కొందరు అంటారు, అమ్మో అమ్మాయి వయసు పెరుగుతుంది, అమ్మో అబ్బాయి వయసు పెరుగుతున్నాడు. అయితే ఏంది? జీవితాన్ని నాశనం చేసుకునే దానికంటే వాళ్ళు అలా ఉండడమే మంచిది.
పౌలు గారికి వివాహం కాలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? పురుషులందరూ స్త్రీలందరూ నా వలే ఉండగోరుతున్నాను, ఆయనను మీరు ఉండలేకపోతే వివాహం చేసుకోండి, కానీ ప్రభువులో చేసుకోండి, ప్రభువునందు చేసుకోండి అన్నాడు ఆయన. చదవండి అక్కడ లేఖనాల్లో, ప్రభువునందు చేసుకోమన్నాడు, లోకానుసారంగా కాదు. ఒక సెక్సీ క్వీన్ని కాదు, ఒక సెక్సీ రాణిని కాదు నువ్వు చేసుకోవాల్సింది, ఒక అందమైన స్త్రీని కాదు. వింటున్నారా? ఎందుకు పౌలు గారు అంటాడు, ఒకవేళ కనుక నీకు వివాహం కాకపోతే నీ మనసు ప్రభు పైన ఉంటుంది, ప్రభువుని ఎలా సంతోషపరచాలని ఆలోచిస్తూ ఉంటావు, రైట్? ఒకవేళ నీకు వివాహం అయిందనుకో, నీ భార్యని ఎలా సంతోషపరచాలా, నీ భర్తని ఎలా, అంటే చాలా త్వరగా నీ ఆశలన్నీ, ఆత్మీయ జీవితం గురించిన ఆశలన్నీ ఆవిరైపోయి చాలా త్వరగా నువ్వు ఈ ఈ ఈ యొక్క ఏమంటారు కుటుంబ విధానంలోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఇక భార్యని ఎట్లా సంతోషపరచాలా, భర్తని ఎట్లా సంతోషపరచాలా, పిల్లలని ఎట్లా సంతోషపరచాలా. యూ విల్ బీ సో మచ్ డొమెస్టికేటెడ్ అంటే కుటుంబ పరంగా మారిపోతావు. ఇక ఏమైనా నీకు దేనికోసం ఆలోచన ఉంటుంది తెలుసా? ప్రభువా నీ చిత్తం నేను చేస్తున్నానా లేదా, లేదు ఇప్పుడు అది. ప్రభువా నీకు ఇష్టంగా నేను బ్రతుకుతున్నానా లేదా, ఇప్పుడు లేదు ఇక అది. ఎందుకంటే ఇప్పుడు భార్యను సంతోషపరచడం, ఇప్పుడు భర్తను సంతోషపరచడం, ఇప్పుడు పిల్లలను సంతోషపరచడం, ఇవే ఇక జీవితం. పూర్తిగా వాటితో ముడివేయబడి వాటితో పూర్తిగా బిజీ అయిపోతాం. అర్థమైందా? తగిన దానిని ఎంచుకొనుట వలన, తగని దానిని ఎంచుకొనుట వలన అతడు తన జీవితాన్ని పాడు చేసుకొనును. చాలా మంది పరిస్థితి ఇదే, కానీ క్రీస్తు తప్పు చేయడు. దాట్స్ మై పాయింట్. తన భార్య దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు తప్పు చేయడు, ఎందుకంటే ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన గుణవతి అయిన స్త్రీని తప్ప, అలాంటి సంఘాన్ని తప్ప, ఆయన తన భవిష్యత్తు గృహాన్ని నాశనం చేసుకునే, ఆ వేల పరిపాలన భవిష్యత్తు గృహాన్ని నాశనం చేసుకునే స్త్రీని ఎన్నుకోడు ఆయన, సంఘాన్ని ఎన్నుకోడు ఆయన. అందుకే ఈరోజు బ్యాప్టిస్టులు త్రోసివేయబడ్డారు, పెంతెకోస్తులు త్రోసివేయబడ్డారు. దే ఆర్ రిజెక్టెడ్ టు బి ఏ బ్రైడ్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు వధువుగా ఉండుటకు, యేసుక్రీస్తుకు భార్యగా ఉండుటకు వాళ్ళు రిజెక్ట్ చేయబడ్డారు. ఎవరు రిజెక్ట్ చేశారు బ్రదర్? యేసుక్రీస్తే. ఎలియాజర్ కాలానికి వచ్చినప్పుడు ఎలియాజరే చేశాడు. బ్యాప్టిస్ట్ రిజెక్ట్ చేయబడింది, ఎందుకంటే ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి వచ్చాడు. ఆయనకేం చాయిస్ లేవు. సరే ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, 4-5 స్త్రీలను ఎంచుకోవడానికి రాలే ఆయన, ఒక్క స్త్రీ కోసం వచ్చాడు. అండ్ షీ హాస్ టు బి, ఆమె ఖచ్చితంగా ఇస్సాకుకు భార్యగా ఉండాల్సిన గుణలక్షణాలు ఉండాల. ఖచ్చితంగా ఆమె గుణవతైన స్త్రీ అయి ఉండాల. ఆ గుణం కొరకే చెమటోడుస్తున్నాడు, ఆ గుణం కొరకే ప్రార్థన చేస్తున్నాడు, ఆ గుణం కొరకే వెతుకుతూ ఉన్నాడు. లేకపోతే కానాను స్త్రీలు అందమైన వాళ్ళు లేరా? డబ్బున్నోళ్ళు లేరా అండి? డబ్బున్నోళ్ళు ఉన్నారు, రాజుల కుమార్తెలు ఉన్నారు అక్కడ. కానీ అబ్రాహాము ప్రమాణం చేయించాడు, తొడ కింద మరీ చేపెట్టి ప్రమాణం చేయించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కానాను స్త్రీలలో ఏ స్త్రీని కూడా నా యొక్క కుమారుడికి నువ్వు భార్యను తీసుకురావద్దు. మన ప్రవక్తకు కూడా ప్రమాణం చేయబడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంఘ శాఖలలో ఉన్న ఏ సంఘం, ఏ స్త్రీని కూడా నా కుమారుడు యేసుక్రీస్తుకి నువ్వు భార్యను తీసుకురావద్దు. నువ్వు గుణమున్నామని చూడు, గుణవదైన స్త్రీని చూడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆ పురుషుడు గనక తగని దానిని ఎంచుకున్నాడు అనుకో, అతడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. స్త్రీ కూడా అంతే. ఆమె తగని వాడిని పెళ్లి చేసుకుందనుకో, ఆమె జీవితం మొత్తం నరకం. ఆమె జీవితం మొత్తం నరకమేగా, పాడు చేసుకోవడమే. అతడు తాను ఎంచుకొనినది అయుక్తమైనదని ఎరిగి, ఆ స్త్రీ అతనికి భార్యగా ఉండటకు తగదని గుర్తించి
అతడు చేసుకున్న ఎడల ఆ తప్పిదం అతనిదై ఉన్నది, పాస్టర్ది కాదు. పెళ్లి సంబంధం చూసినా పాస్టర్ది కాదు, మధ్యవర్తులది కాదు. మరి ఎవరిది బ్రదర్? వినపడతలే. చేసుకున్న వాళ్ళు. అవునా? అర్థమైన వాళ్ళు రామ చెప్పండి. నువ్వెంచుకున్నావు. పాస్టర్ చూపిస్తాడు, ఆమె మారుతుంది బ్రదర్, మీ కులమైన బ్రదర్, ఆమె మారుతుంది. పెళ్ళైనాక ఆభరణాలు తీసేస్తుంది. ఆమె పెళ్ళైనాక ఆభరణాలు తీసేస్తే మారినట్ట. ఈరోజు ఏది ప్రామాణికంగా తీసుకుంటానం మనం? ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మార్పు చెందాడు అన్నటకు ఏది ప్రామాణికంగా తీసుకుంటానం? నా ప్రశ్న అది. గుణలక్షణాలు చూస్తలేరు. ఏం చూస్తున్నారు? ఆ అమ్మాయి గాజులు తీసేస్తుంది బ్రదర్, పెళ్ళైనాక అన్ని ఆభరణాలు తీసేస్తుంది బ్రదర్, నీతో పాటు చర్చకొస్తుంది బ్రదర్, ఆ అమ్మాయికి బాప్తిజమం ఇచ్చే పెళ్ళి చేస్తాం మళ్ళీ, అది కూడా యేసుక్రీస్తు మన బాప్తిజం ఇచ్చే చేస్తాం బ్రదర్, అది కూడా ఒప్పుకుంది బ్రదర్. ఆమె పెళ్ళి కోసం ఏమేమి ఒప్పుకుంటుంది, బురదలో కూడా మునగమంటే మునుగుతుంది. మెసేజ్ పాస్టర్లు ఈరోజు అలా బోధించేటోళ్ళు ఉన్నారు. కానీ ఎన్నుకునేటప్పుడు నీకు బుద్ధి ఉండాలా. ఎన్నుకునేటప్పుడు నీకు బుద్ధి ఉండాలా. ఎందుకంటే వీళ్ళు ఎలియాజర్ పాత్ర వేస్తలేరు. వీళ్ళు నువ్వు ఒక ఎలియాజర్ పాత్ర లేని పాస్టర్ని అడిగినావు. ఓకే, సో అందుకే నువ్వేం చేస్తుంటావు అంటే, పాస్టర్ చెప్పాడుగా చేసుకుంటా, అమ్మాయి మారుతుందట. ఐఎమ్ సారీ టు టెల్ దీస్ థింగ్స్. ఈ విషయాలు చెప్తున్నందుకు నన్ను మన్నించండి. మీ మనోభావాలను దెబ్బతీయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో కాదు. ఇక్కడ ప్రవక్త చెప్పాడు, నేను చెప్తున్నా. పెళ్ళి ద్వారా ఎవరు మారరు. మారినాక పెళ్ళి చేసుకోమని బైబిల్ చెప్తా ఉంది. మారినాక మెసేజ్లో మారినాక అంటే కొత్త జన్మ పొందుకున్నాక, పరిశుద్ధాత్మ భావం పొందుకున్నాక, గుణవతైన స్త్రీగా మారిన తర్వాత పెళ్లి చేసుకోమని ఉంది బైబిల్లో. పెళ్లి చేసుకుంటే గుణవతైన స్త్రీగా మారదామే. దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. అది తప్పుడు ఆలోచన, అది తప్పుడు బోధలు అవి. ఈ ఎండ్ టైమ్ మెసేజ్లో ఎంతమంది వివాహాలు ఆ విధంగా జరగడం లేదు? ఎంతమంది వివాహాలు ఆ విధంగా పాస్టర్లు చేస్తలేరు? ఆ అమ్మాయి యెజబెల్ లాగా తయారై వస్తుంది. యెజబెల్ లాగా తయారై వచ్చిన ఆమెకు ప్రవక్త స్థానంలో నిలబడిన ఎండ్ టైమ్ మెసేజ్ మినిస్టర్, సేవకుడు, ఈ భూమిపైన ఉన్న సేవకుడు ప్రవక్త స్థానంలో ఉన్నాడు, ఎలియాజర్ స్థానంలో. క్రీస్తుకి ఆయన వధువుకి వివాహం చేసే స్థానంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన ఏ వివాహం చేస్తున్నాడు? భౌతికంగా. ఎందుకంటే భౌతికమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నాయి అన్నాడా లేదా? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈజ్ ఎ ఫిట్ ఫర్ ద మినిస్టర్. అతను సేవకుడుగా ఉండడం అతనికి అర్హత ఉందా? బ్రదర్ అతను చర్చ్కు రానంటున్నారు బ్రదర్, పోనీ. చర్చ్కు రానంటే పోనీ, ఎక్కడ పోతాడో పోనీ, ఏ పాస్టర్ చేర్చుకుంటాడో చేర్చుకొని, ఎవడు చేస్తాడో చెయ్యని, వాడు దాన్ని తగిన మూల్యం చెల్లిస్తాడు ఒక రోజున దేవుని దగ్గర. వాడు అంటాడు అసలు నువ్వు మినిస్టర్గా సేవకుడిగా ఉండే అర్హత లేదు. ఎందుకంటే పౌలు గారి కాలంలో పౌలు వలె ఉండాలి సేవకులు. ఇప్పుడు బ్రెన్నాం గారి కాలంలో ఎవరు ఉండాలా? బ్రెన్నాం గారే ప్రతి సేవకుడికి మాదిరి. ప్రతి సేవకుడికి మాదిరి ఎవరు చెప్పండి? బ్రెన్నాం గారేనా? సో వీళ్ళు ఇక్కడ ఏం డ్యూటీ చేస్తున్నారు? ఏం బాధ్యత చేస్తున్నారు? బ్రెన్నాం గారి బాధ్యత. 5 రకాల పరిస్థితులు ఉన్నవారు బ్రెన్నాం గారు బాధ్యత చేస్తున్నారు. అదే లేచిపోయిన అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తావు తీసుకొచ్చి, గర్భవతులైన అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తావు తీసుకొచ్చి. ఏంటి అసలు నీ వాట్ ఈజ్ యువర్ ఆఫీస్? అసలు నీ కార్యాలయం ఏంటి చెప్పు. ఇప్పుడున్న 5 రకాల పరిచర్యలు బ్రెన్నాం గారికి మాదిరి. బ్రెన్నాం గారు వాళ్ళు మాదిరి అయి ఉన్నారు. అంటే బ్రెన్నాం గారే వాళ్ళకు మాదిరిగా ఉన్నాడు. బ్రెన్నాం గారి పరిచర్య వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. క్రీస్తుకు ఆయన సంగమునకు వివాహం, అదేగా వివాహ మహోత్సవ వర్తమానం. పౌలు గారి వర్తమానం ఏంటిది? ప్రధానం.
సో పౌలు గారి ఉన్న కాలంలో ప్రతి సేవకుడు పౌలు గారిని మాదిరిగా తీసుకోవాలా, ఆ మాదిరినే పాటించాలా, ఆ మాదిరినే చెయ్యాలా. అట్లయితేనే దేవుడు అంగీకరిస్తాడు ఆ సేవను. ఇప్పుడు కూడా ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క సేవను మాదిరిగా చేసిన సేవకుని యొక్క పరిచర్యనే దేవుడు అంగీకరిస్తాడు. నేను ఎందుకు ఇంత కఠినంగా ఉంటానో మీకు అర్థమైందా? నేను ఎందుకు ఇంత కరుకుగా ఉంటానో మీకు అర్థమవుతుందా? మీరు నన్ను ఏమైనా అనుకోండి, ఐ హ్యావ్ టు బీ, నేను ఖచ్చితంగా ఒక నిజమైన సేవకుడిగా, ఒక అర్హత కలిగిన సేవకుడిగా ఈ పులిపిడి వెనకాల ఉండాలా. నేను అర్హత లేకుండా ఈ పులిపిడి వెనకాల నిలబడి ఎంత బోధిస్తేంది, ఎన్ని ప్రసంగాలు చేస్తేంది, ఎంత సేవ చేస్తేంది, చివరికి వచ్చేసరికి రిజెక్టెడ్. దేవుడు క్రీస్తు రిజెక్ట్, నీ సేవ రిజెక్ట్ చేస్తున్నానంటే నిత్య నరకంలో పడి, అక్కడ యుగ యుగములు కాలే నరకంలో పడి నాశనం అవడం తప్ప ఇంకేమనుందా? చెప్పండి నాకు. అతని సేవ రిజెక్ట్ చేయబడితే అతని సేవలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళ ఆత్మల సంగతి ఏంది ఇప్పుడు? వాళ్ళు ఆ రోజున వాళ్ళ ఆత్మలను చేతులు పట్టుకొని, నువ్వు మాకు ఎందుకు సత్యం చెప్పలేదు, సత్యం చెప్పే మార్క్ పాస్టర్ లాంటి వర్తమానాలు ఎందుకు వినొద్దన్నావు, ప్రవక్త వర్తమానాలను మాకు ఎందుకు చెప్పలేదు, ఆ వర్తమానాలు ఉన్నగా ఎందుకు బోధించలేదు, మమ్మల్ని ఎందుకు చదవనీయలేదు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఆ సంఘం యొక్క రక్తాభిరాధము ఎవరిపైన ఉందంటే ఆ కాపరి పైన ఉన్నది. ఆ సంఘం యొక్క రక్తాపరాధము ఆ కాపరి పైన ఉన్నది. వారందరి రక్తము అతని చేతిలో ఉంది. వారి యొక్క ఆత్మలని అతని చేతిలో ఉన్నాయి. అతను బ్రెన్హామ్ గారిని మాదిరిగా తీసుకొని అదే పరిచర్య ఇక్కడ భూమిపైన చేయాలా. మొదలలో దేవుడు సామాన్యతలో దాగున్నాడనే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడు, నేను ఆలస్యంగా రావడానికి కారణం ఇప్పుడే ఆఫీస్లో ఒక స్త్రీ పురుషులకు వివాహం చేశాను. నా పరిచర్య క్రీస్తుకు ఆయన సంఘమునకు వివాహం చేసుకునే దానికి అది మాదిరిగా ఉండును గాక. ఆఫీసులో జరిగిన ఆ వివాహము మాదిరిగా ఉండును గాక అన్నాడు. మరి ఇప్పుడు మనం చేసే వివాహాలు మాదిరిగా ఉన్నాయా? నేను చెయ్యనన్నతో చాలామందికి బాధ కలుగుతుంది, నేను చేయనన్నతో చాలామందికి కోపం వస్తుంది. కానీ నేను ఒక అర్హత కలిగిన సేవకుడిగా నేను ఇక్కడ నిలబడాలంటే నేను అవి చేయకూడదనా? మీరు నన్ను బలవంతము చేయొద్దు, నేను అవి చేయకూడదు కూడా. మిగతా పాస్టర్లు అందరూ చేస్తున్నారుగా, వాడు అర్హత లేనోడు. వాడు చివరికి వచ్చేసరికి వాడి సేవ త్రోసివేయబడుతుంది. వాడి అర్హత లేని వాడని దేవుడే అందరి ఎదుట చెప్పబోతున్నాడు. వాని సేవ కానీ వాని పరిచర్య కానీ త్రోసివేయబడుతుంది. ఆ స్త్రీ అతనికి భార్యగా ఉండడం తగదని గుర్తించి అతడు చేసుకున్న ఎడల ఆ తప్పిదము అతనిదై ఉన్నది. ఆ స్త్రీ తనకు భర్తగా ఉండడం అతడు యోగ్యుడు కాదని ఎరిగి అతనిని తనకు భర్తగా స్వీకరించిన ఎడల నీవు మంచి చెడులను ఎరిగి ఆ విధముగా ప్రవర్తించుట వలన అది నీ యొక్క స్వంత తప్పిదమై ఉన్నది. మర్చిపోకండి, 7వ దూత మాటలు ఇవన్నీ. 7 ముద్రల యొక్క మర్మములు బోధించిన 7వ దూత మాటలు ఇవి. నువ్వు ఎప్పుడు పాస్టర్ పైన నింద పెట్టకూడదు. దట్స్ యువర్ చాయిస్. అది నీ అని కాదు, నువ్వెంచుకున్నావు. ఆ తప్పిదం నీది. అది నీ యొక్క సొంత తప్పిదమై ఉన్నది. కనుక నీవు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకున్న వరకు దానిని నీవు చేయకూడదు. ఏందట? నీవు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకునే వరకు దానిని నీవు చేయకూడదు. అమ్మాయి తెల్లగా కనపడింది, అమ్మాయి కళ్ళు అందంగా ఉన్నాయి, హంస నడక నడుస్తూ ఉంది, దొండపండు పెదవులు ఉన్నాయి, అబ్బబ్బబ్బబ్బ చూడ చక్కనిదిగా ఉంది, ముట్టుకుంటే మాసిపోతుంది. సంపూర్ణంగా తెలుసుకునేదాకా ప్రార్థించాల. నువ్వు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకునే వరకు దాన్ని నువ్వు అబ్బాయి చాలా హైట్గా ఉన్నాడు,
సూపర్ పర్సనాలిటీ, సూపర్ బాగున్నాడు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, విద్యార్హతలు ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి రాబోయే దినాలలో. ఈ మాట వినండి. ఇప్పుడుగా ఆత్మ సంబంధానికి వచ్చాడు ఇప్పుడు ప్రవక్త 52వ పారాగ్రాఫ్లో. అదే రీతిగా, ఏ రీతిగా పైన చెప్పాడే, అదే రీతిగా నువ్వు ఎంచుకొను సంగమునకు అన్వయించుచున్నది. ఇప్పుడు సంఘాన్ని ఎంచుకునే దగ్గరకు వచ్చాడు ప్రవక్త. ఎందుకు? భౌతిక సంబంధమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా నీడగా ఉన్నాయి. ఇప్పుడు సంఘాన్ని ఎంచుకునే విషయానికి వచ్చినప్పుడు అదే రీతిగా నువ్వు ఎంచుకొను సంఘమునకు అన్వయించుచున్నది. ఇప్పుడు ఏ సహవాసములో ఉన్నావో ఆ సంఘమును గురించి నువ్వు ప్రార్థించవలెను. సంఘములు ఆత్మలను కలిగి ఉన్నవని జ్ఞాపకం ఉంచుకొనుము. సంఘములలో ఆత్మలు ఉంటాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆత్మ. సంఘములకు ఆత్మలు ఉన్నాయని గుర్తించుకో. ఎక్కువ శాతం పాస్టర్ ఆత్మ సంఘం పైన పనిచేస్తూ ఉంటుంది. పాస్టర్కి 2 భార్యలు ఉంటే సంఘంలో అందరికీ 2 భార్యలు ఉంటాయి దాదాపున. పాస్టర్కి అక్రమ సంబంధం ఉంటే సంఘములో దాదాపున పురుషులకు అక్రమ సంబంధాలు ఉంటాయి. పాస్టర్ ఒక వాక్యానికి అవిశ్వాసి అయితే సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యమునకు అవిశ్వాసి ఉంటారు. పాస్టర్ సంపూర్ణమైన వాక్యం నమ్మని వాడైతే సంఘంలో కూడా అందరూ సంపూర్ణమైన వాక్యం నమ్మరు. పాస్టర్ అబద్ధ సిద్ధాంతంలో ఉంటే, తప్పుడు సిద్ధాంతంలో ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుడు సిద్ధాంతంలో ఉంటారు. చర్చెస్ క్యారీస్ ద స్పిరిట్స్. సంఘములు ఆత్మలను కలుగున్నాయి. అందుకే నువ్వు సంఘాన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త, నువ్వు సహవాసాన్ని ఎంచుకుంటున్నప్పుడు జాగ్రత్త. 53వ పారాగ్రాఫ్. నేను విమర్శించు వానిగా ఉండగోరటలేదు, కానీ నేను ఇప్పుడు ఒక వయసు నిండినవాడను, అంటే ముసలివాడునిగా. బ్రదర్ ఇప్పుడు ముసలివాడు అవుతున్నాడు. ఎన్నో విషయాలు చూశాడు ఆయన జీవితంలో, అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు నేను ఒక ముసలివాడిగా ఉన్నాను, ఏదో ఒక దినములలో నేను ఇక్కడ నుండి వెళ్ళవలసి ఉన్నాను. కాబట్టి రాత్రి కానీ లేక మరి ఏ సమయం ఉందే కానీ ఏమి మాట్లాడుతున్నో దాని విషయమే నేను జవాబుదారనే ఉందునని సంపూర్ణ మనోపూర్వకమైన నిశ్చయతను వాస్తవంగా నేను కలుగున్నాను. ప్రవక్త అంటున్నాడు, ఏదో ఒక్కరోజు నేను వెళ్ళిపోవాల్సి ఉన్నది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ విషయాలకన్నిటికీ జవాబుదారిగా ఉన్నా, ఉత్తరవాదిగా ఉన్నా అంటున్నాడు. సంపూర్ణ మనోపూర్వకమైన నిశ్చయతను వాస్తవంగా నేను కలుగున్నాను. అయితే నీవు ఒక సంఘమునకు వెళ్ళుము, ఆ సంఘం యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూడుము. ఏందట? ఓ సంఘానికి వెళ్ళు, ఆ సంఘం యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూడుము. మరియు కొంత సమయం అచ్చట సంఘ కాపరిని కనిపెట్టుము. మరియు సాధారణంగా ఆ సంఘ కాపరి ఎలా ఉండునో ఆ సంఘము కూడా ఆ విధంగానే ప్రవర్తించును. కొన్ని సమయముల యందు పరిశుద్ధాత్మను పొందుకొనుటకు బదులుగా పరస్పరము ఒకరి ఆత్మను మరొకరు పొందుకుంటారని నేను ఆశ్చర్యపడుచుందును. ఆమేన్. అర్థమైందా? ఒకరి ఆత్మను ఒకరు పొందుకుంటారు. అందుకే ఎవరైనా ఒకటి మొదలుపెట్టిందనుకో మిగతా వాళ్ళందరూ అదే మొదలు పెడతారు సంఘంలా, రైట్? ఎవరైనా ఒకళ్ళు ప్రారంభించిందనుకో మిగతా వాళ్ళందరికీ దాన్ని అనుకరిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఇప్పుడు వీళ్ళు పొందుకున్నారు. పరస్పరము ఒకరి ఆత్మను ఒకరు పొందుకోవడం. పరిశుద్ధ ఆత్మతో నింపబడుటకు బదులుగా, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నకు బదులుగా కొన్నిసార్లు సంఘ కాపరి ఆత్మను పొందుకుంటారు, కొన్నిసార్లు ఒకరి ఆత్మను ఒకరు పొందుకుంటారు. ఆత్మ సంబంధం కూడా అంతే. ఎంటైమేజ్లో ఒక సంఘం ఒకటి చేసిందనుకో,
ఇక అన్ని సంఘాలు ఇక అదే రూట్, అదే మార్గాన్ని ఎంచుకుంటాయి. ఇక అక్కడ వివాహం కాదు, దాని ఏమంటారు, ఎంగేజ్మెంట్లో రింగ్ తొడిచారుగా, మేము కూడా తొడిగిస్తాం. ఆ సంఘంలో అక్కడ జరుగుతున్న ఏంటో మెసేజ్, సంఘంలోని ఆ ఎంగేజ్మెంట్లో, ఆ ప్రధాన కార్యక్రమంలో రింగ్ తొడిగించారుగా, మేము కూడా తొడిగిస్తాం. అక్కడ యజ్బేలులాగా తయారైన ఆ స్త్రీకి పెళ్లి చేశాడుగా పాస్టర్, నేను కూడా చేస్తాను. ఇక్కడ మా సంఘంలో కూడా ఆ పెద్ద ఆయననే చేయగా మేము చేయకపోవడం ఏంది? ఆ పెద్ద ఆయననే చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడున్న సంఘానికి అంతా ఏం చూపిస్తారంటే ఆ పెద్ద సంఘం చేస్తూ ఉంది, ఆ పెద్ద ఆయన సంఘం చేస్తూ ఉన్నది. ఆయన సీనియర్ పాస్టర్, ఆయన బిషప్. ఆయన సంఘంలో ఎన్ని వందల మంది ఉంటారో తెలుసా? అలాంటి ఆయనే చేయగా మనం చేయడంలో తప్పేముంది? బ్రదర్ బేరాం చెప్పినట్టు ఒకరి ఆత్మ ఒకరు పొందుకోవడం, కనీసం వాక్యముతో దాన్ని పరీక్షించకపోవడం, కనీసం అది లేఖనానుసారమా వాక్యానుసారమైన సంగతి కూడా గుర్తించకపోవడం, స్టడీ చేయకపోవడం, ప్రార్థించకపోవడం, నేర్చుకోకపోవడం. పెద్ద పాస్టర్ చేశాడు, చిన్న పాస్టర్లు అందరూ చేయాల్సిందే. పెద్దయ్య గారు చేశాడు, చిన్నయ్య గారులు చేయాల్సిందే. పెద్ద సంఘం చేసింది, చిన్న సంఘం చేయాల్సిందే. ఒకరి ఆత్మలో ఒకరు పొందుకోవడం. సంఘాలలో కూడా ఒక సంఘం యొక్క ఆత్మ ఇంకో సంఘం పొందుకుంటుంది. వీళ్ళు ఏ పాస్టర్ని వెంబడిస్తున్నారో, ఏ సంఘాన్ని వెంబడిస్తున్నారో ఆ ఆత్మను వీళ్ళు కూడా పొందుకుంటా అంటారు. ఈ సంఘం కూడా అది పెద్ద సంఘం, అది ఆయన సీనియర్ పాస్టర్, ఆయన వాళ్ళ చర్చల్లో అది జరుగుతుంది. కాబట్టి మందార్లో జరగడంలో తప్పేముంది? పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుకు బదులుగా ఒకరి ఆత్మలను ఒకరు పరస్పరం ఒకరి ఆత్మలను ఒకరు పొందుకుంటున్నారు. రైట్? అందుకే ప్రవక్త ఏమన్నాడంటే సంఘములలో ఆత్మలు ఉన్నాయి, సంఘములు ఆత్మలను మోసుకెళ్తున్నాయి. వాచ్ దట్ స్పిరిట్. ఆత్మను చూడు, అక్కడ బిల్డింగ్ను చూడకు, అక్కడ సంఖ్యను చూడకు, అక్కడ అందమైన ఫర్నిచర్ని చూడకు, అక్కడ క్యాషో, అక్కడ 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 పాటలు పాడే బృందము, లేకపోతే వాయిద్యాలు, మంచి సంగీత వాయిద్యాలు, వాటిని చూడకు నువ్వు. స్పిరిట్స్, అక్కడ ఏ ఆత్మలు ఉన్నాయో చూడు. ఏ ఆత్మ పనిచేస్తుంది? పరిశుద్ధ ఆత్మ పనిచేస్తుందా? లేక సంఘ కాపరి ఆత్మ వాళ్ళపైన పనిచేస్తుందా? లేదా ఇంకేదో సంఘం యొక్క ఆత్మను వీళ్ళు పొందుకొని వీళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారా? లేదా సంఘంలోనే పరస్పరం ఒకరి ఆత్మలు ఒకరు పొందుకుంటారా? ఒక్కడు వెస్టేజ్ బిజినెస్ అని మొదలుపెట్టిండు అనుకో, సంఘంలో అందరూ వెస్టేజ్ బిజినెస్లే. ఒకడు ఆమ్వే బిజినెస్ అని మొదలుపెట్టిండు అనుకో, సంఘంలో అందరూ ఆమ్వే బిజినెసే. ఒకడు రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టిండు అనుకో, సంఘంలో అందరూ రియల్ ఎస్టేట్ బిజినెసే. ఇస్ ద ప్రాఫెట్ సేస్ సంథింగ్? ప్రవక్త ఇప్పుడు ఏదైనా చెప్పాడా? అందులో అర్థం ఉందా? ఉంది, జరుగుతుంది, కళ్ళ ముందు జరుగుతుంది. నీకు జరగట్లేదని అనిపిస్తే గుడ్డోడివి నువ్వు. యు ఆర్ అ బ్లైండ్ ఫెలో. నువ్వు గుడ్డోడివి. మెసేజ్ చర్చ్లో అవి జరుగుతలేదని అంటే నువ్వు గుడ్డోడివి అంట. నేను లవదీకలో ఉన్నావంట. నేను నీవు మూల సిద్ధాంతములు కలిగి వాటిని జరిగించుచున్న సంఘ కాపరి గల స్థలమునకు వెళ్ళుము. ఆ సంఘ సభ్యులు అందరూ దానిని అనుసరించుచున్నట్లుగా చూడగలవు. ఒక పాస్టర్ నిలవబడి నేను చూచినట్లుగా వారు తమ తలలను దిగ్గున ముందుకు వెనుకకు ఆడించుచుండును నువ్వు చూసినప్పుడు సంఘమునకు నిన్ను తీసుకొని ఇది ఓకే ఆడించు చోటునకు సంఘమునకు నిన్ను తీసుకొని వెళ్ళేదను. నువ్వు ఆ సంఘమును గమనించుము. ఆ సంఘస్థులు ఆ విధంగానే చేయటం నీవు చూసేదవు. ఓ పాస్టర్ ఎగురుతున్నాడు అనుకో, విశ్వాసులు ఏమవుతారు? వాళ్ళు ఎగురుతారు. ఓ పాస్టర్ పూలకుండి తీసి ప్రైజ్ ది లార్డ్ అన్నాడు అనుకో, సంఘస్థులంతా కుర్చీలు తీసి ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఓ పాస్టర్, యూట్యూబ్లో ఉన్నాయండి ఇవన్నీ. ఓ పాస్టర్ కర్చీఫ్ తీసుకొని
అన్నాడు అనుకో, సంఘస్థులందరూ కూడా చేతురుమాల ఖర్చీఫులు తీసుకొని అంటారు, బ్రదర్ బ్రానమ్ సేస్, ప్రాఫిట్ చెప్పాడు ఇక్కడ, అదే ఆత్మ నువ్వు చూస్తావు అక్కడ. అసలు వాడు ఎందుకు ఖర్చు పెట్టుకొని ఊపుతున్నాడో అని తెలియదు, వాడు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడో అని తెలియదు. వాడు సంఘ కాపరి చేస్తాడు కాబట్టి వీడు చేస్తున్నాడు. వాడు పూలకొండిని పట్టుకొని ఎందుకు ఎగురుతున్నాడో తెలియదు, కుర్చీలు పట్టుకొని ఎందుకు ఎగురుతున్నాడో తెలియదు. వాళ్ళ సంఘ కాపరి చేస్తున్నాడు కాబట్టి వీడు కూడా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మకు బదులుగా సంఘము కాపరి ఆత్మను పొందుకోవడం. కాపరి, ఆ సంఘములో కాపరి తన తలను వెనకకు ముందుకు ఆడిస్తే అక్కడున్న సంఘస్థులందరూ కూడా అలానే ఆడిస్తాడు. ఆ సంఘస్థులు ఆ విధంగానే చేయటం నువ్వు చూసేదవు. వడిగా గుర్రము వలె గంతులు వేయనట్టి ఒక పాస్టర్ని తీసుకొనుము. మెసేజ్ పాస్టర్లు వినండి, మెసేజ్ సంఘాలు వినండి. మీరు విన్నను వినకపోయినను ఇది ప్రవక్త వర్తమానం. యూట్యూబ్లో మీరు చూసినను చూడకపోయినను, వడిగా గుర్రము వలె గంతులు వేయనట్టు ఒక పాస్టర్ను తీసుకొనుము. సాధారణంగా ఆ సంఘము అదే మాదిరిని అవలంబించును. రైట్? కనుక అంటే ఇవన్నిటిని బట్టి నేను ఒక సంఘమును ఎంపిక చేయనప్పుడు అది సరి అయినదియు, మూల సిద్ధాంతమును కలిగినదియు, సంపూర్ణ సువార్త బైబిల్ సంఘముగా నుండిన ఎడల నా యొక్క కుటుంబమును అక్కడ పెట్టుదును. అంటే ఓ చర్చ్కి వెళ్ళేటప్పుడు నేను చూస్తాను ఇవన్నీ. ఆ సంఘ కాపరి, ఆ సంఘస్థులు ఈ ఆత్మను కలిగి ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? వడ్డీ వ్యాపారాలు. పాస్టరే వడ్డీ వ్యాపారాలు చేస్తే సంఘస్థులు ఎట్లుంటారు? వడ్డీ వ్యాపారం. సంఘంలో ఒక్కడు వడ్డీ వ్యాపారం మొదలు పెడితే మిగతా అందరూ పెడతారు, ఎందుకంటే దానిలో చాలా లాభం వస్తుంది. అదే సంఘస్థులకు ఇస్తే ఇంకా ఈజీగా ముక్కు పిండి చెవులు పిండి వసూలు చేయొచ్చు. అవసరమైతే పాస్టర్ దగ్గరికి పంచాయతీ తీసుకుపోవచ్చు, ఎందుకంటే ఈయనకు గ్రామ పంచాయతీ ఉన్నదిగా. ఈయన సంఘమే పంచాయతీలతో నిండున్న సంఘం. ఈయన దానికి ప్రెసిడెంటు, దానికి ఈయన సర్పంచు. పొద్దున్న లేస్తే ఇవే ఇక పంచాయతీలు. పాస్టర్ గారు మీరే మధ్యవర్తి కదా అండి, నేను ₹1,00,000 ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈయనంటున్నాడు చూడు. ఏం జరుగుతుంది? సంఘం దొంగల గుహగా మారిపోయింది, వ్యాపారపు ఇల్లుగా మారిపోయినాయి. ఏసు ఇప్పుడు అదే ఏసు ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు? ఎన్ టైం మెసేజ్ సంఘాలలా కొరడా తీసుకొని ఒక్కొక్కని వీపు వాయించుకుంటా వాని మెడబట్టి సంఘంలోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడతాడు. కానీ మన పాస్టర్లు ఏమంటారు? రండి రండి, మీకు ఇంకా సండే స్కూల్ సూపరింటెండెంట్ పోస్ట్ అట్లనే ఉంది, మీకు సంఘ పెద్ద పోస్ట్ అట్లనే ఉంది, మీకు దాని ఏమంటారు ట్రస్టీ పోస్ట్ అట్లనే ఉంది, ఏదో ఒక పోస్ట్ ఇస్తాం, రండి రండి. మీ వడ్డీ వ్యాపారాలు ఇంకా బాగా నడుస్తాయి మన దగ్గర, ఎందుకంటే పాస్టరే మధ్యవర్తి. కానీ ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త గురించి చెప్పుకుంటాడు, నేను ఒక సంఘమును ఎంపిక చేయనప్పుడు అది సరైనదియు, మూల సిద్ధాంతం, వింటున్నారా? ఆది అపోస్తల బోధ, మూల సిద్ధాంతము కలిగినదియు, సంపూర్ణ సువార్త బైబిల్ సంఘముగా నుండిన ఎడల నా యొక్క కుటుంబమును అక్కడ పెట్టుదును. ఏమే 58వ పారాగ్రాఫ్. మరలా ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకొనునో, ఇప్పుడు చూడండి, మరలా ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకొనునో అది అతని వాంఛను, అతని స్వభావమును ప్రతిబింబంగా చేయును. అంటే నువ్వు ఎలాంటి రకమైన స్త్రీని ఎన్నుకుంటున్నావు? హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి రకమైన స్త్రీని నువ్వు ఎన్నుకుంటున్నావో దాన్ని బట్టి నీ లోపల ఉన్న కోరికలు ఏంటో చెప్పొచ్చు, నీ స్వభావం ఏంటో చెప్పొచ్చు. అంటే నువ్వు తిరిగి జన్మించిన వాడవైతే తిరిగి జన్మించిన స్త్రీని పెళ్లి చేసుకుంటావు. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించని వాడవు కాకపోతే, నువ్వు తిరిగి జన్మించకపోతే
నువ్వు ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడతావు? అది ఆ వాంఛ నీలో, నా కోరికలు, నువ్వు ఆ ఎన్నుకుంటున్న ఎన్నికను బట్టి చెప్పేయచ్చు నీ స్వభావాన్ని, నీ కోరికను. ఒక పురుషుడు అయుక్తమైన అంటే తగని స్త్రీని ఎంచుకొని ఎడల అది అతని స్వభావమును ప్రతిబింబజేయును. అతడు దేనితో బంధము కలగజేసుకొనుచున్నాడో వాస్తవంగా అది వారిలో ఉన్న దానిని తెలియజేయుచున్నది. ఇప్పుడు ఆ స్త్రీని ఎంచుకోవడము, పెళ్లి చేసుకోవడం అంటే ఆమెతో బంధం ఏర్పరచుకోవడం. అందుకేనా అతలియా చాలా తెలివిగా యోషపాతు కుమారుణ్ణి యెహోరామును పెళ్లి చేసుకున్నది. కానీ వాస్తవంగా ఆమె చేసుకోలేదు, వీడే ఎంచుకున్నాడు. ఎందుకంటే యోషపాతు ఎప్పుడు కూడా సరైన విశ్వాసి కాదు, సరిహద్దు విశ్వాసి. యోషపాతు తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి లేదా తన యొక్క సీట్ని, సింహాసనాన్ని కాపాడుకోవడానికి అహాబుతో చేతులు కలిపినోడు. యెజబెలుని ఎన్నడూ ఖండించలేకపోయాడు యోషపాతు. ఎంతమంది యోషపాతులు ఈ మెసేజ్లో లేరు? ఎంతమంది యోషపాతులు ఈ మెసేజ్లో లేరు? వాళ్ళ పాస్టర్షిప్ని కాపాడుకోవడానికి, వాళ్ళ సంఘంలో ఉన్న పాస్టర్షిప్ని కాపాడుకోవడానికి అహాబులతో, యెజబెలుతో చేతులు కలుపుతున్నవారు. ఏమనంటే మార్క్ పాస్టర్ ఎవరితో కలవడయ్యా, నేను అహాబు మరియు యెజబెలుతో ఎన్నడూ కలవను. ఎందుకంటే నేను యోషపాతును కాదు, నేను మికాయను. నాకు పాస్టర్షిప్ ముఖ్యం కాదు, నేను వాక్యములో నిలిచి ఉండడం ముఖ్యం. నేను కలుగున్న వాక్యములో నేను సరిగ్గా నిలబడి దాన్ని రాజీ లేకుండా బోధించడం ముఖ్యం. ఎంతమంది నన్ను విడిచిపెట్టిపోయినా నాకు పర్వాలే, ఎన్ని సంఘాలు, ఎన్ని సంఘ కాపర్లు నన్ను విడిచిపెట్టినా నాకు పర్వాలే, నేను లెక్క చేయను వాటిని. నేను ఏలియా వర్తమానం కలిగి ఉన్నా, నేను ఏలియా వర్తమానం నమ్ముతున్నా. ఏలియా వర్తమానం ప్రకారంగా అహాబు శపించబడ్డాడు, యెజబెలు శపించబడ్డాడు, చేతులు కలపలా. యోషపాతులాగా సరిహద్దు విశ్వాసిని కాదు, నేను చేతులు కలిపేవాడిని కాదు. కొంతమంది గోడ పిల్లులు ఉంటాయి, గోడ మీద పిల్లులు అంటారు వీళ్ళను. ఇటు దునుకుతారు, అటు దునుకుతారు, అవకాశవాదులు. యోషపాతులాగా యెహోరాము పెళ్లి చేసుకున్నాడు అతలియాను. ఏం జరిగింది? అహాబు యెజబెలు కుమార్తెను అతలియాను చేసుకున్నందుకు ఎందుకు జరిగింది? ఇజ్రాయెలులో ఎలాగైతే ఆమె తల్లి విగ్రహార్థం తీసుకొచ్చిందో ఇక్కడ యూదాలో అలాగుననే విగ్రహార్థం తీసుకొచ్చింది. తెలియదా? అంతేకాదు, ఆమె ఏం చేసింది? రాజకుమారులందరినీ చంపేసింది ఆమె. ఎందుకు? ఆ సింహాసనానికి వారసుడు ఒకడు కూడా ఉండొద్దని. దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఆ స్త్రీ ఆత్మ ఎట్లా పనిచేసిందో ఆలోచించండి. నేడు సంఘం కూడా అలానే లేదా? అతలియా ఎవరు? సంఘం. అదే పరిస్థితి లేదా? అదే కనబడతలేదా మనకు? యోషపాతు లాంటి పాస్టర్లు కనబడతలేరా? యెహోరాము లాంటి పాస్టర్లు కనబడతలేరా? సంఘం యొక్క అధికారం కింద బతుకుతున్న వాళ్ళు, సంఘం చెప్పినట్టు వింటున్న వాళ్ళు, సంఘం ఏది చెప్తే అది వినే పరిస్థితిలో ఉన్నారు పాస్టర్లు నేడు. ఒక్క పూట భోజనం కొరకు రాజీ పడిపోతున్నారు. ఏషావు వలె, భ్రష్టుడైన ఏషావు వలె ఒక్క పూట భోజనం కొరకు జన్మ హక్కులను అమ్ముకుంటున్నారు, రాజీ పడిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. నేను అవి చెప్తే మమ్మల్ని అంటాండయ్యా, నేను నీ పేరు చెప్పలేదు కానీ నువ్వు ఆ స్థానంలో ఉన్నావంటే నిన్నే. ఇక ప్రజలో హల్లెలూయా. ఒకడు గుర్తుంచుకోనండి, ఒక పురుషుడు తగని స్త్రీని ఎంచుకొని ఎడల అది అతని స్వభావమును ప్రతిబింబజేయును. ఎందుకంటే అతడు దేనితో బంధము కలగజేసుకొని వచ్చున్నాడో వాస్తవంగా అది వానిలో ఉన్న దానిని తెలియజేయుచున్నది. ఒక స్త్రీ తనను భార్యగా ఎంచుకొని పురుషునిలో అతని మనసులో ఏమున్నదో దానిని ప్రతిబింబజేయుచున్నది. అంటే ఆమె కూడా తను ఎంచుకుంటున్న భర్తను బట్టి ఆమె హృదయంలో ఉన్న వాంఛ తెలిసిపోతుంది, స్వభావం తెలిసిపోతుంది. అతడు బాహ్యంగా ఏం మాట్లాడినా సరే అతడు దేనిని వివాహం చేసుకున్నాడో కనిపెట్టుము.
ఆయన అంటాడు, బ్రదర్ నేను ఎంత మెసేజ్ బిలీవర్ని, నేను రాజీ పడని వాక్య విషయంలో, నేను నిజంగా దేవుని కోసం. నువ్వు ఎన్ని కథలను చెప్పు, నీ వివాహం సంగతి ఏందో నాకు చెప్పు. ప్రవక్త అన్నాడు, నీ వివాహమును కనిపెట్టమన్నాడు ఆయన. వివాహాన్ని బట్టి చెప్పేయచ్చు. నేను ఒక మనిషిని కార్యాలయంలోకి పోయినప్పుడు అతడు తాను ఒక క్రైస్తవుడని చెప్పవచ్చును. చుట్టుపక్కల గోడల మీద పలు విధములైనవి అంటించుకొని ఉండును. అసహ్యమైన సంగీతం వచ్చుచున్నది. అతడు ఏమి చెప్పినను దానితో నాకు అవసరం లేదు. అతని సాక్ష్యం నేను నమ్మను. ఏలైనగా లోక సంబంధమైన వ్యర్థమైన అసహ్యమైన వాటితో తన ఆత్మకు ఆహారముగా ఇచ్చుచున్నాడు. అంతేగా, నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డనని చెప్తున్నావు, కానీ గోడలకు అంటించి పెట్టావు. నువ్వు ఏం సంగీతం వింటానో. ఇక ఇంకా చెప్పాలంటే ఈరోజు నీ ఫోన్లో ఉన్న విషయాలు ఏంటి, నీ ఫేస్బుక్ సంగతి ఏంది, నీ ఇన్స్టాగ్రామ్ సంగతి ఏంది, నీ వాట్సాప్ సంగతి ఏంది, నువ్వు ఎలాంటి దానిని కలిగి ఉన్నావు. ప్రవక్త అంటున్నాడు, అతని సాక్ష్యమును నేను నమ్మను. ఏలైనగా లోక సంబంధమైన వ్యర్థమైనది అసహ్యమైన వాటితో తన ఆత్మకు ఆహారముగా ఇచ్చుచున్నాడు. గాయకురాల్ని అతడు వివాహం చేసుకొనదలిచిన ఏమి చెప్పుదువు? లేక కాముతరతో కలిగిన రాణిని, సెక్సీ క్వీన్, కాముతరతో కలిగిన రాణిని పెళ్లి చేసుకునే ఎడల ఏమి? లేక ఆధునిక అలంకారము గల రికెట్టాను చేసుకున్న ఏమి? అతని మనసులో అతని భవిష్య గృహము ఎటువంటిదై ఉండున్నదని అది ప్రతిబింబింప చేయుచున్నది. అందుకే నా ప్రవక్త భవిష్యత్ గృహం గురించి బోధించాడు. ఎందుకంటే క్రీస్తు వివాహం చేసుకోబోయే స్త్రీతో ఆయన కాపురం ఉండబోయే భవిష్యత్ గృహం ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన, ఆత్మీయంగా, రైట్? ఇప్పుడు భౌతికంగా అతని మనసులో అతని భవిష్య గృహం ఎటువంటిదై ఉండున్నదని అది ప్రతిబింబ చేయుచున్నది. ఏలైనగా ఆమె వలన సంతానము కలిగి ఉండుటకు ఆమెను తీసుకొనెను. ఆమె ఏ మార్గమును అవలంబించి ఉండునో ఆ మార్గమునందే వారిని నడిపించును అనున్నది సూచించుచున్నది. అంటే ఆ స్త్రీ ఏ మార్గంలో నడిచిందో ఆమెకు పుట్టిన పిల్లలకు కూడా అదే మార్గంలో అనుసరించేటట్లు పెంచుతుంది ఆమె. కాదా సార్? కాదా? అందుకే నువ్వు అలాంటి స్త్రీని పెళ్లి చేసుకున్నావు అనుకో. ఇప్పుడు చూడండి, అహాబు యెజబెల్ని పెళ్లి చేసుకున్నా. యెజబెల్ ద్వారా అతలియా పుట్టింది. అతలియాక యెజబెల్ ఏమేం నేర్పింది? విగ్రహార్థాన్ని. ఇప్పుడు అతలియా వెళ్ళి యోషబాతు కుమారుని పెళ్లి చేసుకున్నది, యెహోరాముని. ఇప్పుడు అక్కడేం తీసుకుపోయింది ఆమె? సేమ్ తల్లి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చిందా లేదా? ప్రవక్త అదే అంటున్నాడు. ఇప్పుడు మొదటిగానో నువ్వు పెళ్లి చేసుకునే స్త్రీని బట్టి చెప్పొచ్చు నీ స్వభావం ఏంటి, నీ ఆశలేంటి, నీ వాంచేంటి. రెండవదిగానో నువ్వు పెళ్లి చేసుకునే స్త్రీ ఎలాంటిదై ఉంటుందో ఆమె పిల్లలను కూడా అలానే పెంచుతుంది. అబ్బో. అందుకే అతను భవిష్యత్తు గృహం కోసం ఆలోచించుకోవాలా. ఒకవేళ ఈమె పుట్టపోయే కొడుకును అట్లనే పెంచితే నా పరిస్థితి ఏంది? పుట్టపోయే కూతురును అట్లనే పెంచితే నా పరిస్థితి ఏంది? నేను నా కళ్ళ ముందు ఎంతోమందిని చూసినట్లా. ఆమేన్. ఎందుకంటే ఆ మార్గంలోనే వాడిని నడిపిస్తుంది. ఆమె ఏ మార్గంలో ఉందో ఆ మార్గంలోనే పిల్లలను. కరెక్టేనా? అందుకే నువ్వు భవిష్యత్తు గృహం కోసం ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్ళైనాక పిల్లలను ఆమె తన ఇష్టానుసరమైన మార్గంలో పెంచుతూ ఉంటే నువ్వు వచ్చి, పాస్టర్ గారు నా పిల్లలైనా కనీసం చర్చకు తీసుకొద్దామంటే తీసుకురానిట్లేదు పాస్టర్ గారు వాళ్ళు ఘోరంగా తయారవుతున్నారు పాస్టర్ గారు. ఏం చేయాలా? ఏం చేయమంటావు? నువ్వు భవిష్యత్తు గృహం కోసం ఆలోచించుకోలే. నువ్వు ఎంచుకున్న స్త్రీ అలాంటిది, నువ్వు ఎన్నుకున్న పురుషుడు అలాంటోడు. నీ భవిష్యత్తు గృహమును నువ్వు ఆలోచించలే, నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం చేయాలా? వాట్ హ్యాకెండ్?
ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు, మేము కూడా చెప్పాము. ఆ మార్గమునందే వారిని నడిపించును అనున్నది సూచించుచున్నది. కావున ఆ పురుషుని యందు ఏమున్నదో అది ప్రతిబింబ చేయుచున్నది. ఒక పురుషుడు ఎటువంటి స్త్రీని ఎంచుకున్ననో అది అతని భవిష్యత్తు జీవితంను గూర్చిన ఆలోచనలు తెలియజేయుచున్నది. అంటే ఇతనికి భవిష్యత్తులో కట్టుకోబోయే గృహము ఏదైతే ఉంటుందో, కుటుంబము ఈయన ఎంచుకుంటున్న అమ్మాయిని బట్టి ఆధారపడి ఉంది. అంటే ఇతనికి భవిష్యత్తు గురించి ఎలాంటి గృహాన్ని కట్టుకోవాలో అనేది తెలిసిపోతుంది. దానికి ఎవరేం చేస్తారు? దానికి ఒక క్రైస్తవుడు ఆ విధంగా చేయునని యోచించగలవా? లేదయ్యా, ఆ విధముగా చేయునని నేను యోచించలేను, అంటే నేను ఆలోచించలేను. ఒక క్రైస్తవుడు ఆ విధంగా చేయడు. ఒక నిజ క్రైస్తవుడు అలాంటి సుందరమైన రాణులను మరియు గాయకురాళ్లను మరియు కాముతరతో కలిగించు రాణులను చూడడు. అతడు క్రైస్తవ స్వభావము కలిగిన దాని కొరకే కనిపెట్టును చూచును. అంటే నువ్వు ఎంచుకుంటున్న భార్యను బట్టి చెప్పచ్చు. నువ్వెవరినైతే పెళ్లి చేసుకుంటున్నావో ఆ స్త్రీని బట్టి చెప్పచ్చు. నువ్వు ఎలాంటి కోరికలు కలుగున్నావు, ఎలాంటి వాంఛలు కలుగున్నావు, ఎలాంటి స్వభావం కలుగున్నావు, అసలు తిరిగి జన్మించబడ్డావా లేదా? అసలు నువ్వు తిరిగి జన్మించబడ్డావా లేదా? నువ్వు తిరిగి జన్మించబడితే అసలు అట్లా ఎంచుకోవు కదా. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఒక క్రైస్తవుడు ఆ విధంగా చేయునని యోచించగలవా? లేదయ్యా, ఆ విధముగా చేయునని నేను యోచించలేను. నిజ క్రైస్తవుడు అలాంటి సుందరమైన రాణులను మరియు గాయకురాలను మరియు కాముతరతను కలిగించు రాణులను చూడడు. అతడు క్రైస్తవ స్వభావము కలిగిన దాని కొరికై కనిపెట్టును చూచును. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఈ ఒక్క పారాగ్రాఫ్ చదువుతా, ఒప్పుకోతో వినండి. ఒకటే ఇదంతా చదవాలి. అసలు కరెక్ట్ చెప్పాలంటే ఈ మెసేజ్ మొత్తం అదే, ప్రతి ఒక్కరు చదవాలా. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైనది రెండు. ఇప్పుడు సమస్తమును నువ్వు కలిగి ఉండలేవు. అచ్చట ఒక కన్యక వాస్తవముగా సుందరమైనదే, మరి మరో కన్యక చూచుటకు ఈమె కంటే రూపవతి ఉన్నది. ఓకే, ఒక కన్యకను చూడడానికి వాస్తవంగా సుందరమైనది, కానీ మరొక కన్యకనట ఈమె కంటే రూపవతి ఉన్నది. మరి ఒకదాని కొరకు మరొకటి సమర్పించుకోనవలెను. అయితే ఆ స్త్రీ వలె ఈమె రూపవతి కాకపోవచ్చును, నేను దాన్ని లక్ష్య పెట్టను. ఆమె చక్కని అందము కలిగినదా లేదా అనున్నది కాదు, నీవు ఆమె గుణమును చూచుట మంచిది. ఆమె రూపవతిగా ఉండినను లేక రూపవతి కాకుండినను దానితో నిమిత్తము లేదు కదా. ఏం చూడమంటాడు ప్రవక్త? సరే, ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూద్దాం. క్రీస్తు ఏం చూస్తున్నాడు ఇప్పుడు? అందమైన బిల్డింగులు, పాలరాతితో తయారు చేయబడ్డ చర్చ్ బిల్డింగులు, కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్లు, పెద్ద పెద్ద సంఖ్య కలిగిన చర్చిలు, రూపవతి, అందమైనది, సుందరమైనది, వాటి కోసం చూస్తున్నాడు ఆయన. హీస్ వాచింగ్, ఆయన కనిపెడుతున్నాడు. దేనికోసం? గుణవతి. ఆమె గుణం ఎట్లాంటిది? ఏ పురుషుని పడితే ఆ పురుషుని యొక్క విత్తనాన్ని ఆమె గర్భంలో వేసుకోవడానికి రెడీగా ఉంది. అంటే ఏ బోధ పడితే ఆ బోధన ఆమె అంగీకరించడానికి రెడీగా ఉన్నది. క్రీస్తు ఒప్పుకుంటాడా? మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలతో ఆమె గర్భవతి అయితే అలాంటి స్త్రీని ఆయన ఒప్పుకుంటాడా? అలాంటి సంఘముని ఆయన పెళ్లి చేసుకుంటాడా? భౌతికంగా కూడా అంతే. నువ్వేం చూడాలి తెలుసా? ఆమె రూపాన్ని కాదు, ఆమె సౌందర్యాన్ని కాదు. ఎందుకంటే ఒక ఆమె సౌందర్యంగా కనబడుతుంది, ఈమె కంటే ఇంకొక ఆమె ఇంకా రూపవతిగా కనబడుతుంది. కానీ నువ్వు కనిపెట్టాల్సింది దేనికోసమట?
గుణము. నీ పిల్లలకు తల్లిగా ఉండబోయే గుణము, మాతృత్వం ఎలా ఉంది, ఆమె గర్భం ఎలా ఉంది, దేని పడితే దాన్ని అంగీకరిస్తుందా? ఆమె స్త్రీతత్వం ఎలా ఉంది, పురుషుని పైన అధికారం చెలాయించే స్త్రీ. ఎందుకంటే ఈరోజు స్త్రీలందరూ పురుషులందరూ స్త్రీలు అవుతున్నారు. స్త్రీలందరూ పురుషుల ఆత్మను పొందుకుంటున్నారు, పురుషులందరూ స్త్రీ ఆత్మ కాదా? చూడాలి ఇవన్నీ. సంఘం విషయానికి వచ్చినప్పుడు కూడా క్రీస్తు అలానే చూస్తున్నాడు. క్రీస్తు పైననే అధికారం చెలాయిస్తారా వీళ్ళు అని చూస్తాడు. ఆమె మనసు అనే గర్భములో బ్యాప్టిస్టు విత్తనాన్ని, పెంతెకోస్తు విత్తనాన్ని, మానవ కల్పిత బోధలను అనుమతిస్తుందా అని చూస్తాడు. ఆమె నిజంగా క్రీస్తు పిల్లలను కనగలదా? ఆమె నెక్స్ట్ చెప్తుంది దీని మీద. సంఘం పిల్లలను కనొద్దు, వాక్యము చేత గర్భము ధరించి క్రీస్తు పిల్లలను కనాల. అంతేనా? ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఇంకెవరితోనో గర్భవతి పిల్లలను కంటే ఎట్లా పిల్లలు పుట్టిన కదా వాడు సంతృప్తిగా ఉంటాడా? వాడు సంతోషంగా ఉంటాడా? వాడు పెళ్లి చేసుకునేదే ఎందుకంటే తన జాతిని ఉత్పత్తి చేయడానికి, తన వంశావళిని ఉత్పత్తి చేయడానికి, తన రూపమును, తన పోలికను, తన జాతిని తీసుకురావడానికి. రైట్? ఇప్పుడు క్రీస్తు కూడా సంఘాన్ని ఎందుకు వివాహం చేసుకుంటున్నాడు? తన జాతిని ఉత్పత్తి చేయడానికి. తన రూపమును, తన పోలికలు కలిగిన పిల్లలను సంఘము ఉత్పత్తి చేయాలి. అది ఎలా సాధ్యమంటే వాక్యం మాత్రమే ఆమె మనసన గర్భంలోకి రావాలి. ఇక వేరే ఏ బోధ రావడానికి వీల్లేదు. వేరే ఆమె ఏది యాక్సెప్ట్ చేయొద్దు. ఆమె సంఘము యాక్సెప్ట్ చేయొద్దు వేరే దాన్ని. వాక్యం దాప మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అది కాదండి, మా పాస్టర్ గారు చెప్పారండి, మా పాస్టర్ గారు చెప్పినట్టు వింటామండి, ఆయన పెద్దయ్య గారండి. వేషవండి. నిన్ను క్రీస్తు ఏమని పిలుస్తున్నాడంటే వేషవండి. నిన్ను ఆల్రెడీ రిజెక్ట్ చేశాడండి. నువ్వెన్నడూ క్రీస్తును ఉత్పత్తి చేయలేవండి, క్రీస్తు పిల్లలను తీసుకురాలేవండి, క్రీస్తు వంశావళిని భూమిపైకి తీసుకురాలేవండి. ఆదాము దగ్గర ఆగిపోయిన ఆ వంశావళి ఇప్పుడు సంఘము ద్వారా క్రీస్తు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈమె పిల్లలు క్రీస్తు వలె ఉంటారు. కానీ ఒక బ్యాప్టిస్ట్ వారు బ్యాప్టిస్ట్నే ఉత్పత్తి చేస్తున్నారు, ఒక పెంతెకోస్తు వారు పెంతెకోస్తునే ఉత్పత్తి చేస్తున్నారు, పెంతెకోస్తు పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు, బ్యాప్టిస్ట్ పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. కానీ క్రీస్తు భార్య క్రీస్తుని ఉత్పత్తి చేస్తూ ఉంది. క్రీస్తు భార్య క్రీస్తు వాక్యమును ఉత్పత్తి చేస్తుంది, వాక్య పిల్లలను ఉత్పత్తి చేస్తుంది, వాక్య రూపంలో వాక్య పోలికలో ఉన్న పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. అలాంటి స్త్రీనే, అలాంటి సంఘాన్నే క్రీస్తు పెళ్లి చేసుకుంటాడు. చూస్తాడు ఉత్పత్తి చేయగలదా లేదా, లేకపోతే ఎవరిని పడితే వాడిని ఆమె మనసన గర్భంలోనికి రాణిస్తుందా. ఎవడు విత్తనాన్ని పడితే వాని విత్తనాన్ని, ఎవడు బోధన అంటే వాని బోధను. పాస్టర్ చెప్పాడండి, మా అయ్యగారు చెప్పాడండి, మా అయ్యగారు చెప్పిందే మేము వింటామండి. ఇది పనిచేయదు. ఈ సంఘము క్రీస్తు భార్యగా ఉండుటకు పనిచేయదు. క్రీస్తు అసలు ఆమెను భార్యగా కూడా ఒప్పుకోడు ఆ సంఘాన్ని. అది వేషగా అంటాడు ఆమెను. ఎందుకంటే క్రీస్తు తన విత్తనము తప్ప ఇంకెవరు కూడా తన భార్యలో వేయడానికి ఇష్టపడడు. రైట్? క్రీస్తు తన విత్తనాన్ని తప్ప, తన వాక్యాన్ని తప్ప, తన బోధన తప్ప, తన సిద్ధాంతాలను తప్ప ఇంకా వేరే ఏ బోధలను కూడా తన సంఘము చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడాడు. అందుకే వాటిని వేషాలు అన్నాడుగా. భర్తనో క్రీస్తు అని చెప్పుకుంటానే ఆ సంఘాలు, కానీ అంగీకరిస్తున్న విత్తనాలు అవి క్రీస్తువి కాదు, వేరే పురుషునివి, వేరే బోధలు, వేరే సిద్ధాంతాలు, వేరే వాక్యాలు. అవునా? ఆచారాలు, సాంప్రదాయాలు. అందుకే దాన్ని ఏమని పిలిచాడు బైబిల్లో? వేశ్య. ఎందుకది? అది భర్తకు నమ్మకంగా లేనిది, క్రీస్తుకు నమ్మకంగా లేనిది. అలాంటి వాటిని క్రీస్తు అంగీకరిస్తాడా? అలాంటి వాటిని క్రీస్తు చేర్చుకుంటాడా తన భార్యగా? వివాహ నిబంధనలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనం గమనించాలా. ఎందుకంటే ఆత్మీయంగా ఇప్పుడు ఆ సంఘం మనమే.
నువ్వు నీ మనసు అనే గర్భంలో ఏం అనుమతిస్తానవు? నువ్వు నీ మనసు అనే గర్భంలో ఏ విత్తనాలను అనుమతిస్తున్నావు? ఏం బోధన అనుమతిస్తున్నావు? ఏ సిద్ధాంతాలను అనుమతిస్తున్నావు? పాయింట్ అర్థమైందా? అవన్నీ నీకు తెలియజేయబడతా ఉంటాయి. స్నేహితులారా, నేను చెప్పేది ఒకటే, వధువుని ఎంచుకున్నటాన్ని వర్తమానం చదవండి ఇంటికి పోయినాక. మామూలుగా చదవకండి. వార్తాపత్రిక చదివినట్టు చదవకండి, వారపత్రికలు చదివినట్టు చదవకండి, నవలలాగా చదవకండి. ఒక్కొక్క పాయింట్ని ఆగుతూ ప్రవక్త ఏం చెప్పాడు, అసలు ఏంటిది ఇదంతా అని చదువుకుంటూ వెళ్ళండి, ధ్యానించుకుంటూ వెళ్ళండి. చాలా విషయాలు దేవునికి బయలుపరుస్తాడు. ఎందుకంటే ఇది కేవలం భౌతికమైన విషయమే కాదు, ఆత్మీయ విషయం కూడా. పైగా క్రీస్తుతో నీకు వివాహం జరగబోతే నువ్వు ఎత్తబడవు, పెళ్లి విందుకు వెళ్ళవు. పెళ్లి విందుకు ఎవరు వెళ్తారు? వివాహము చేయబడిన. అందుకే ఏమన్నాడు? వివాహ విందులోనికి పిలువబడిన వారు ధన్యులని రాయము. వివాహ విందుకు పిలుపు ఎవరుకున్నది? వివాహము చేయబడిన సంఘానికి ఉన్నది. క్రీస్తుతో వివాహము చేయబడిన సంఘానికి. మరి క్రీస్తుతో నీకు వివాహం జరగకపోతే పరిస్థితి ఏంది? ఆయన నిన్ను ఎంచుకోకపోతే పరిస్థితి ఏంది? నువ్వు ఎత్తబడవు, నువ్వు కొనిపోబడవు, నువ్వు వివాహ విందులోనికి వెళ్ళవు, ఇక్కడే మిగిల్చబడతావు, ఇక్కడే శ్రమల కాలంలో వెళ్ళిపోతావు. దేవుని ఉగ్రతలకు పాత్రులవైతావు, దేవుని ఉగ్రత పాత్రలకు నువ్వు పాత్రులవైతావు. నీ పేరు అణుబాంబు పైన రాయబడి ఉన్నది అన్నాడా ప్రవక్త? నీ పేరు అణుబాంబు పైన రాయబడి ఉన్నది, అంతే. అణుబాంబు ద్వారా నాశనం కావాల్సిందే నువ్వు. కానీ నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉంటే నువ్వు క్రీస్తు భార్యగా ఉంటావు, క్రీస్తు చేత ఎన్నుకోబడతావు. ఆయన భార్యగా ఉండడానికి ఈ వర్తమానంలో నిన్ను వివాహం చేసుకొని తన విత్తనాన్ని వాక్యము చేత నీ మనసు అనే గర్భములో ఆల్రెడీ ఆయన గర్భమును ధరించేటట్లుగా ఆయన విత్తనాన్ని వేసి, వాక్య విత్తనాన్ని వేసి నిన్ను గర్భవతిని చేసి, ఆ తర్వాత త్వరలోనే కొత్త శరీరాన్ని నువ్వు కన్నప్పుడు, క్రీస్తుని కన్నప్పుడు, కొత్త శరీరాన్ని కన్నప్పుడు నువ్వు పెళ్లి విందుకు వెళ్ళబోతున్నావు. ఇక ఇది కేవలం భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా. రెండింటిని చూడండి మీరు. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఎంత అద్భుతమైన వర్తమానాలు మాకు ఇస్తున్నావు ప్రభువా. వివాహమును గుర్చిన మర్మములు, నిబంధనలు మాకు తెరవబడుతున్నాయి. వివాహం దగ్గరకు వచ్చినప్పుడు అది చాలా సీరియస్ థింగ్, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రవక్త అన్నాడు. ఒక పురుషుడు వివాహం చేసుకునే సమయానికి వచ్చినప్పుడు, ఒక స్త్రీ వివాహం చేసుకునే సమయానికి వచ్చినప్పుడు అది వాళ్ళకు చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నదన్నాడు. ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవడానికి వీలు లేదని మేము ఇప్పటిదాకా విన్నాం దేవా. ఇటు భౌతికంగా కాదు, అటు ఆత్మీయంగా కూడా. క్రీస్తు ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆ పురుషుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు ఎలా పడితే అలా, ఎలాంటి సంఘాన్ని పడితే అలాంటి సంఘాన్ని, ఎలాంటి స్త్రీని పడితే ఆ స్త్రీని తీసుకొని పెళ్లి చేసుకోవట్లేదు. ఆయన ఎలాంటి స్త్రీని చేసుకుంటున్నాడో మాకు చెప్పబడుతున్నది. మేము ఎలాంటి స్త్రీగా ఉండాలో మాకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఆత్మీయంగా, సంఘముగా, స్త్రీగా మేము ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి స్త్రీగా మేము ఉంటే, గుణవతి అయిన స్త్రీగా మేము ఉంటే, నువ్వు వివాహం చేసుకొని నీ వాక్యము చేత గర్భవతిని చేసి ఆ వాక్య శరీరాన్ని కని ఆ ఎత్తబడుట్లో పెళ్లి విందులోకి తీసుకెళ్తాడని వాక్యం అంటుంది. ప్రభువా, ఇవన్నీ నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విషయాలు, వాళ్ళకు మాత్రమే బయలుపరచబడే విషయాలు, అది వాళ్ళకు మాత్రమే అవసరమయ్యే విషయాలు.
అందుకే నువ్వు తప్పకుండా ఆ ఏర్పాట్లో, ఎన్నికలో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో తప్పకుండా వాళ్ళతో వ్యవహరించు, తప్పకుండా వాళ్ళను సంధించు, తప్పకుండా వాళ్ళ జీవితాలలో పనిచేయదేవా. ఆత్మీయంగా సంఘము, భౌతికంగా స్త్రీ, ఆత్మీయంగా యేసుక్రీస్తు, భౌతికంగా పురుషుడు. అది అర్థమయ్యేటట్లు చేయదేవా. ఈ భౌతికమైన వివాహము కూడా ఆత్మ సంబంధమైన వివాహమునకు మాదిరిగా ఛాయగా ఉండవాలని మాకు అర్థమైంది. అందుకే క్రీస్తు ఎంచుకున్నట్లుగా పురుషుడు ఎంచుకోవాలి. క్రీస్తు ఎలాంటి సంఘాన్ని ఎంచుకుంటున్నాడో పురుషుడు కూడా అలాగే ఎంచుకోవాలి. ఆ సంఘము ఎలా క్రీస్తును తన భర్తగా అంగీకరిస్తున్నదో ఆ గుణవతైన స్త్రీగా ఉండి, అలానే ఇక్కడ భౌతికంగా కూడా స్త్రీ గుణవతైన స్త్రీగా ఉండి ఆ పురుషుణ్ణి క్రీస్తు స్థానంలో క్రీస్తును ప్రతిబింబిస్తున్న ఆ పురుషుణ్ణి ఆమె తన భర్తగా అంగీకరించాల. ఏం అద్భుతమైన బోధ ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ యువర్ 7 సీల్స్. 7 ముద్రలు తెరిచినందుకు వందనాలు. ఆ ముద్రలు తెరబడడం వలననే ఈ మర్మములన్నీ మాకు బయలుపరచబడ్డాయి. వివాహం చేసుకునేటప్పుడు మరణము వరకు మనం విడిపోము అనే దానిని ఆలోచనలో పెట్టుకొని నువ్వు ఎంచుకోమంటున్నాడు. అంతేకాని మధ్యలో విడాకులు తీసుకుంటాను, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మధ్యలో విడాకులు తీసుకొని ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానన్న ఆలోచన కూడా కలిగి ఉండొద్దు అన్నాడు ప్రవక్త. ప్రభువా, వివాహము చేయబడుతున్నదే విడిపోకుండా ఉండడానికి, ఏక శరీరముగా ఉండడానికి, ఏక ఆత్మగా, ఏక ప్రాణముగా ఉండడానికి. అందుకే విషయాలన్నీ అర్థమవునట్లు చేయి తండ్రి. నీ పిల్లలందరికీ కృప చూపించు. ఆత్మీయంగా నీకు ఇష్టమైన స్త్రీగా, అదే ఆ వర్చస్ ఉమెన్, ఆ గుణవతైన స్త్రీగా మేము ఉండే భాగ్యము దయచేయి. నువ్వు వెతుకుతున్న గుణము మాలో కనబడును గాక, ఆ గుణ లక్షణాలు మేము కలుగుందుము గాక. ఆ కృప మాకు ఇవ్వమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.